ఉత్తా చేతుల ఉంచా పిల్లగా బాసింగ బలాలే బలు ఉన్నాయి చేతుల జీలకర్ర బెల్లాలే కలిసి. నిన్ను సింగర్ ఝాన్సీ అని పిలవాలనా లేకపోతే రైతు బిడ్డ ఝాన్సీ అని పిలవాలనా? రైతు బిడ్డ ఝాన్సీ అని పిలువ. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువే లేదన్నా. నన్ను ఇప్పుడు ఖుషి ఖుషి చేయాలంటే ఒక మంచి పాట అందుకోవాలి. మరి కురిసేడు నీళ్ళల్లా పుట్టిందా జనిగే, ఓ జనిగే. ఆ, ఆ, నాకు అని లాలి పాట వస్తున్నది. నాయన గురించి ఒక మంచి పాట అందుకోవాలి. నడకను నేర్పి నడవడి నేర్పి పెంచావే నాన్న, ప్రేమనే పంచావే నాన్న. ఏడిపిస్తున్నావు కదక్క. అన్ని పనులలో ఉండాలి ఆడపిల్ల అంటే. పొద్దు మాపు బగ్గ దాగేటోడా, సిగ్గు విడిసి రోడ్డెక్కేటోడా, చెప్పు తినకుంటే మా ఇంటికి వెళ్ళిపోతా, రోజు కూసోని తాగురా తేపకింత. చలో చలో. మా వీరమ్మ విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ. ఈ దేశానికి అన్నం పెట్టేది రైతులు. అటువంటి రైతులకు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎప్పుడు తోడుగా ఉండేది ఎవరు అంటే అది ఖచ్చితంగా పాటేనుల్లా. అవును, పాట వాడుకుంటేనే రైతులు దుక్కి దున్నుతారు, పాట వాడుకుంటేనే రైతులు కలుపు తీస్తారు, పాట వాడుకుంటేనే అన్ని పనులు చేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతుకు పాటకున్న అనుబంధమే వేరని చెప్పాలుల్లా. నిజంగా పొలం గట్ల మీద వినిపించే పాటలల్లో ఉండే ఆ అనుభూతే వేరు. అందుకే రైతు మెచ్చే పాటలు ఎన్నో వాడి ఎంతో మందితోని రైతు బిడ్డ అనిపించుకుంటున్న ఫోక్ సింగర్ ఝాన్సీని ఇవాళ మన ఫోక్ జాతరకు పట్టుకొచ్చినాం. మరి అక్కతోని పాటలు మాటలు షురు చేద్దామా? చలో బాండ్రి. అక్క నమస్తే. నమస్తే అక్క. ఎట్లున్నారు అక్క? సూపర్ అక్క, మీరు బాగున్నారా అక్క? నేను మంచిగున్నా. మొదలు చెప్పాలంటే అక్క, నిన్ను సింగర్ ఝాన్సీ అని పిలవాలనా లేకపోతే రైతు బిడ్డ ఝాన్సీ అని పిలవాలనా? రైతు బిడ్డ ఝాన్సీ అని పిలవండి అక్క. ఒప్పుకుంటావు అన్నమాట, ఎందుకంటే ఆ రైతు పని అంత మూట కష్టం చేస్తావు కాబట్టి. అవునవునక్క. అక్క మొదలు రైతు బిడ్డ అని నీ నోటి నుండి నువ్వు కూడా అన్నావు కాబట్టి రైతు పాట అందుకు అక్క. ఖచ్చితంగా అక్క. మనకు అన్నం పెట్టే రైతన్న ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి రైతుకు అంకితం చేస్తూ ఈ పాట. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు, బురదా బట్టల రైతును చూసి దూరం గుండని అన్నరు, చెమట సుక్కల సత్తువతోనే పుడమి పురుడు పోసుకున్నది, కంటి పాపాల కవడిలోనే పంట రాసి నెలకొన్నది. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువే లేదన్నా. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువే లేదన్నా. అసలు అక్క ఏమన్నా వాడినవా? మొదలు రైతు పాట అందుకున్నావంటే ఆ మట్టి వాసన ఆ పల్లెదనం తెలుస్తుంది అక్క. నేను చూస్తేనే తెలుస్తుంది అని చెప్పుకోవాలి. అక్క మరి ఏ ఊరు నుండి వచ్చినావు? ఏ ఊర్లో పుట్టి పెరిగినావు? అమ్మ నాయన ఏం చేస్తారు? అమ్మ నాన్నకు మీరు ఎంతమంది పిల్లలు? మొత్తం చెప్పేసేయి. ఖచ్చితంగా చెప్తా అక్క. మాది సూర్యాపేట జిల్లా చివెంల మండలం కోమటికుంట గ్రామం. మమ్మీ డాడీ వ్యవసాయమే చేస్తారు. మేము ముగ్గురం ఆడపిల్లలం, ఒక తమ్ముడు. ముగ్గురు ఆడపిల్లలే? అవునవును. అంటే మీరు చిన్ననా పెద్దనా? చిన్నామని, మూడో గామని. అయ్యా నువ్వే చిన్నదాని. నేనే చిన్న, నా తర్వాత తమ్ముడు. ఇద్దరు అక్కలు పెద్దలు నాకు. మరి అక్కలకు లగ్గాలైనాయా? మొన్ననే 2 months అవుతుంది పెద్దక్క మ్యారేజ్ అయ్యి. పెద్దక్క అమ్మ నువ్వే చేసినట్టున్నావు అనుకుంటా. రెక్కల కష్టంతో పైసలు సంపాదించి. అట్లేం లేదు అక్క, డాడీనే చేసింది. అమ్మ నాయన ఏం చేస్తారు? వ్యవసాయం. మమ్మీ డాడీ వ్యవసాయం చేస్తాడు, మమ్మీ ఇంటి దగ్గరే ఉంటది, హౌస్ వైఫ్ అన్నట్టు. అంటే అంతకుముందు అమ్మ పనులు కూడా చేసినట్టున్నది కదా? మా చిన్నప్పుడు చేసేది. ఇంకా మేము ఎదిగినాక మమ్మీని బాయ్ దగ్గరికి పోనీ ఇక మీరే ఉన్నారు కదా అక్క. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికీ చాలా మంది ప్రజలు అంటున్నారు, నీ ఫాలోవర్సే కానీ ఎవరైనా కానీ రైతు బిడ్డ అనంటే మీ ఊర్లో చెప్పాలి అంటే ఝాన్సీ అనే గుర్తుకొస్తుంది అంటున్నారు. మరి అటువంటి రైతన్నల కోసం ఒక పాట పాడినావు కదా, నువ్వు పాటలే కాకుండా పాటలు కూడా రాస్తావా? పాడుడే కాకుండా అంటే పాటలు ఇంతవరకు అయితే స్టార్ట్ చేయలేక రాయడం. అంటే మా మేనమామ చనిపోయినప్పుడు మా మామయ్య మీద రాసిన పాట. అంటే మామయ్యలు ఎంతమంది అక్క? 2 మేనమామలు నాకు. మమ్మీ వాళ్ళ తమ్ముళ్ళు? మమ్మీకి తమ్ముళ్ళు. పెద్ద మేనమామ చనిపోయిండు. సో ఆ మామయ్య చనిపోయినప్పుడు
మమ్మీ తమ్ముడి మీద అంటే బాధతో మమ్మీ వాడుతున్నట్టు రాసిన అనమాట. మమ్మీ వాడుకో. ఒక్కసారి మరి మామ గురించి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక్కసారి ఆ పాట. ఖచ్చితంగా అక్క. నింగిలోన వెన్నెలమ్మ, నింగిలోన వెన్నెలమ్మ, తమ్ముడేడమ్మా మా పిట్టల యుగందరూ జాడ ఏదమ్మా, పేదవాళ్ళ ఇంటిలో పుట్టి చదువులమ్మ ఒల్లోన పెరిగి ఆకలి కడుపులతోటి ఆశయాల నెంచుకొని పోలీసు ఉద్యోగమందు వెలిగిపోయాడే, అక్కనొదిలి తమ్ముడెందుకు అలిగిపోయాడే. అసలు అద్భుతంగా ఉన్నది అక్క. ఏడిపిస్తున్నావు కదా మొదలే ఆ పాటతోని. చాలా అద్భుతంగా రాసినావు. అంటే నీకే అనిపించిందా ఈ పదాలు ఇట్లా కలపాలి రాస్తే మంచిగా ఉంటది? అవును, అంటే మమ్మీకి మా మామయ్యకున్న బాండింగ్ దగ్గర నుంచి చూసినా కదా. సో మా అమ్మమ్మ వాళ్ళది కూడా చాలా పేద కుటుంబం. తాతయ్య ఆకుకూరలు అమ్మి కరేపాకు అమ్మి మరీ వాళ్ళని పోషించిండు. సో లాస్ట్కు కొడుకు ఎదిగిన తర్వాత కొడుకు పెడతాడు అన్న టైంలో లేకుండా అది నిజంగా అసలు బాధపడాల్సిన క్షణము. కాకపోతే ఏం చేస్తాం అక్క, దేవుడు ఆజ్ఞ లేనిది అసలు షీమైన గుట్టదు అంటారు కాబట్టి మనం ఏం చేయలేము. అవునక్క. అక్క నీకు వ్యవసాయం అన్న రైతన్న అసలు ఎందుకక్క ఇంత ఇష్టము? నేను చూస్తే ఇష్టం లెక్క అనిపిస్తలేదు తెలుసా, ప్రాణం అన్నట్టు ప్రాణం పెడతావు రైతన్న అంటే అట్లా అనిపిస్తున్నది. ఎందుకు? రైతు కుటుంబంలో పుట్టిన కదా అక్క. ఇక చిన్నప్పటి నుంచి డాడీ కష్టపడుతుంటే డాడీ కష్టాన్ని చూసి ఇంకా నేను కూడా పని చేయాలి. ఇక మీ ముగ్గురం ఆడపిల్లలమై డాడీకి ఏ లోటు రానియద్దు, అయ్యో నాకు కొడుకులైతే బాయ్ దగ్గర పని ఆసరావుగా అన్న థాట్ మా డాడీకి రావద్దు అన్న ఇంటెన్షన్తో మా డాడీ చేసే ప్రతి పనిని కూడా షేర్ చేసుకుంటాం. మా డాడీ ఏ రోజు కూడా మమ్మల్ని ఆడపిల్ల లెక్క చూడలేదు, మొగల లెక్క పెంచిండు. ఇప్పటికీ అందరు అంటారు, అబ్బా పలానా సైదుల్ బిడ్డల్ని ఆడపిల్ల లెక్క పెంచలేదు, ఆడపుల్లులాగా పెంచిండు అని. పులులు గాండ్రించే పులుల కంటే గట్టిగా పని చేసే పులులు అని చెప్పుకోవాలి, అంతేనా? అవునక్క. ఇప్పుడు ఇన్ని పాటలు పాడుతున్నావు కదక్క, అసలు ఊర్లలో ఎట్లుంది అక్క రెస్పాన్స్? చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, మా ఊర్లో కూడా బాగా సపోర్ట్ చేస్తారు. అంటే మన ఊరు నుంచి ఒక గొప్ప స్థాయికి పోతుందంటే చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి మనం అని. రైతు కుటుంబంలో పుట్టి రైతు బిడ్డగా మంచిగా పాటల ప్రపంచానికి ఎదిగిందని గర్వంగా ఫీల్ అవుతారు. నీకు ఎట్లా అనిపించింది అప్పుడు వాళ్ళందరూ అట్లా మెచ్చుకుంటే? చాలా హ్యాపీగా ఉంటది అక్క. చెప్పలేమా ఇక ఇది కదా కావాల్సింది, అంతేగా ఇది కదా అసలు మాకు కావాల్సింది అంతేనా? అంతే అక్క. నలుగురిలో గుర్తింపు కంటే ఎక్కువ ఏది మంచి పేరు సంపాదించుకుంటే చాలు. మనం రేపు పోయే రోజు ఏమీ తీసుకుపోం, మంచి పేరు సంపాదించుకుంటే చాలు. అక్క అసలు నువ్వు ఒక ఆడపూలి లెక్క కాదు, మొగన్ లెక్క గట్టిగా కష్టపడతావు. అసలు ట్రాక్టర్ నడుపుతావు, పొలం దున్నుతావు, నాట్లేస్తావు, ఎరువులు చల్లుతావు, మందు చల్లుతావు. అసలు ఏందక్క ఒక మొగ అయినా చేసే పని మొత్తం మోటు పని అంతా నువ్వు చేస్తున్నావు. అసలు ఎందుకు అట్లా? ఎవరి నుంచి నేర్చుకున్నావు? ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు ఈ రైతుగా మారాలి అని? డాడీనేనా? డాడీ కష్టం చూసి మనం కూడా చేయాలి. డాడీకి కొంచెం రీసెంట్ గా కూడా హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా డాడీని చేయనివ్వరు. ఏమైంది అక్క? డాడీ మెడ దగ్గర డిస్క్ ప్రాబ్లం అక్క. సో అందుకే డాడీని ఎక్కువ బరువెత్తనీయము. నాన్న ఎన్ని సంవత్సరాల నుండి రైతుగా ఇట్లా చేస్తున్నాడు? డాడీ చిన్నప్పటి నుంచి ఇక మా తాతయ్య వాళ్ళు కూడా ఫార్మర్సే కదా. సో అందరు రైతు బిడ్డలు అన్నమాట. ఇక మా ఫ్యామిలీ మొత్తం పొలం పనులు చేసుకుంటూ ఉంటాం. అక్క ఇన్నిన్ని పనులు చేస్తున్నావు కదా, అసలు ఏం తింటావు అక్క? గింత గట్టిగా ఉన్నావు ఎందుకంటే 5 కిలోల మందు బస్తా కానీ 10 కిలోల మందు బస్తా కానీ తవ్వలు అంటారు కదా మన సైడ్. తవ్వలు ఎత్తుకపోవడు, తవ్వలలో ఒలిచి పోస్తాము మందును కూడా. అసలు ఏం తింటావు అక్క? గంత గట్టిగా ఉన్నావు, గంత పెద్ద పెద్ద బస్తాలు మోస్తున్నావు, ట్రాక్టర్ నడుపుతున్నావు. పండించిన బియ్యమే తింటాం కాబట్టి అక్క. అంతేనా? అది ఏమంటారు న్యాచురల్ ఆర్గానిక్ కాబట్టి అంత బలం వచ్చిందంటవా? అసలు నేను హాస్టల్ నుంచి ఆఫీస్ కి సర్దిపో పట్టుకొద్దామంటేనే 4 మెట్లు ఎక్కేసరికి అలసిపోతావా అయ్యా అని అలసిపోతా. అసలు నువ్వేం తింటావు నాకు కూడా ఎప్పుడు, నేను కూడా అదే తింటా. ఖచ్చితంగా గట్టి కావాలి కదా. ఖచ్చితంగా అన్నమే తింటా అక్క. నిన్ను కూడా ఒక రోజు మా పొలం దగ్గర తీసుకుపోయి ట్రాక్టర్ తోలడం నేర్పిస్తా. ట్రాక్టర్ తోలుడా? అయ్యో నాకు గదులుతుంది అక్క ట్రాక్టర్. అట్లా అనుకోద్దు అక్క, చేయగలుగుతా అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధిస్తావు. అంతేనా?
అవునక్క, ఇప్పుడు మంచిగా బండి నడుపుతున్నావు బుర్రు బుర్రు అని, అవును. ట్రాక్టర్ నడుపుతున్నావు, అట్లనే వరి కోసేది కూడా పెద్ద ట్రాక్టర్ ఉంటది కదా, దాన్ని ఏమంటారు? హార్వెస్టర్. హార్వెస్టర్. అది కూడా నడుపుతున్నావు కదా, అవును. ఎవరు నేర్పించింది నీకు? హార్వెస్టర్ అంటే మాకు లేదు, కాకపోతే మా పొలం కోస్తానికి వస్తారు కదా మామయ్య వాళ్ళు పక్కన. ఇంకా మామయ్యని తోలుతాను, నాకు అది ఒక డ్రీమ్ అనమాట, అన్ని తోలుతున్నా కదా అది ఎందుకు తోలొద్దు అని. బండి నడుపుతున్నా, అటు ట్రాక్టర్ నడుపుతున్నా, హార్వెస్టర్ నేను నడపొద్దు ఎందుకు సాధ్యం కాదు కాదు అనుకున్నావా? అని ఆ రోజు మామయ్యని అడిగితే నేర్చుకోపోరంటే ఆ రోజు డ్రైవర్ చెప్పిండు అనమాట ఈ బండి ఒకసారి అంటే, తను పక్క నుండి చూపించిండు అనమాట. ఇంకా ఒకసారి చూపించిండు, తర్వాత మనకు ట్రాక్టర్ తోలుతాం కాబట్టి అలవాటు ఉన్న పని కాబట్టి జల్దీ నచ్చింది కదా. కాదు, అన్ని మంచిగానే ఉన్నాయి కానీ లైసెన్స్ ఉందా లేదా? ఇంకా తీసుకోలేక లైసెన్స్. అయ్యా, లైసెన్స్ లేకుండా నడుపుతున్నావా అక్క? తీసుకుంటా, ఊర్లలో కాబట్టి అంత పట్టించుకో. లైసెన్స్ ఉండాలి రోడ్డు మీద. మరి జల్దీ తీసుకో. తీసుకుంటా అక్క ఖచ్చితంగా. అక్క, మరి ఇన్ని ముచ్చట్లు పెట్టినావు, ఇంకా కొన్ని ముచ్చట్లు పోవాలంటే నాకు మంచి పాట, అందుకు పల్లె పాట కావాలి. ఖచ్చితంగా అక్క. ఇప్పుడు మనం పొలం నాటేసేటప్పుడు బురదలో ఉంటది అక్క జనిగా, తెలుసా అక్క? తెలుసా, జనిగ పట్టుకుంటే అస్సలు ఇడవది, రక్తం కూడా బోలెడంత కారిపోతుంది. అవును. అదేంటి నశం ఎత్తే ఇడుతుంది అంటారు కదా, నశం సున్నం. ఆ జనిగ మీద పాడుకుందాం. ఓ, జనిగ మీద పాడుతున్నావా? చలో షురు చేసే అక్క. పురిసేడు నీళ్ళల్లా పుట్టిందా జనిగే, ఓ జనిగే, సారేడు నీళ్ళల్లా సాగిందా జనిగే, ఓ జనిగే, ఏ తల్లిగా అన్నాదే మా తల్లి జనిగే, ఓ జనిగే, వరి నాట్లు వేసేటోళ్ళ నెత్తురు రాగేవమ్మా, ఓ జనిగే, సీరగడుదామంటే నడుము లేకపాయే, ఓ జనిగే, నడుము లేదాని నీవు కలతా చందకమ్మా, ఓ జనిగే, బొట్టు బేడుదామంటే నుసలు లేకపాయే, ఓ జనిగే. ఒక్కసారి నా కోసం మళ్ళా నవక్క, నాకు పాట వస్తున్నది జనిగే. భలే ఉన్నదక్క, అసలు నాకేమో పలకనీకి వస్తలే అని లాలిపాట వాడినట్టున్నది కదా నువ్వు. అక్క మంచిగా అన్నది, నాకు కూడా బాగా నచ్చింది. ఎట్లా అసలు ఆ జనగ విన్నే పాట అందుకోవాలి అని ఎట్లా అనిపించింది అంటే, నువ్వు పొలం నాటేయబోయేటందుకు బురదల్నే దిగుతాము మనము, అలా చాలా రకాల పురుగులు ఉంటాయి, పెద్ద పెద్ద పావులు ఉంటాయి, ఎండ్రికాయలు ఉంటాయి. మరి జనగ విన్నే ఎందుకు రాసినావక్క? ఆ జనగ మీద ఆల్రెడీ సాంగ్ ఉందక్క. మా పొలంలో ఉన్నప్పుడు ఆ కాలువ నీళ్ళు వచ్చినప్పుడు బాగా వచ్చేది అనమాట. నార్మల్లో నారు బయట పెడదాం అనేసరికి కాలుకు బాగా పట్టేది. నీకు పట్టిందా? చాలా సార్లు. అప్పుడు అసలు ఏంది ఈ జని గాని దాని గురించి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే నాకు ఈ పాట దొరికింది. కాదు, అట్లా పట్టినప్పుడు భయం కాలేదా? అసలు అది రక్తం బీరుస్తుంది. ఇక అలవాటు అయిపోయింది అక్క, భయపడితే మనం ఫస్ట్ ఆ పనిలోకి దిగలేం. అంతేనా? భయం పెట్టుకోవద్దు, భయం పెట్టుకున్నామా పొలం పనులు చేయలేము. అంతేనా? భయన్నాక ఇక పురుగు అన్ని ఉంటాయి, పురుగులు ఉంటేనే ఉంటాయి. ఇక కాదక్క, ఏ నాత్రైనా గానీ బాయి కడుకోవాల్సి వస్తుంది. మరి అది ఒక్కటే గానీ, మూడే గానీ, నాలుగే గానీ, పొద్దుగాల గానీ, రాత్రే గానీ టైంతో పని లేదు మనకు. అంతేనా? భయం కాదా మరి చీకట్ల నువ్వు పొలం కడికోతే? అవును, భయపడద్దు అక్క, భయపడితే మనం పని చేయలేం. ఫస్ట్ ఇంకా భయాన్ని పక్కకు పెట్టాలి, ఆడ మనకు పని జరగాలి. అంతేనా? అసలు నీ మాటలే ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలక్క. అసలు చప్పట్లు ఏర్పోవు, శతకొట్టి దండాలు చెప్పాలి. అంటే నీకు ఏ వయసు నుండి పొలం పనులకు పోయినవక్క? నా 9th క్లాస్ 2016 నుంచే నేను ట్రాక్టర్ తోలేది. అప్పటి నుంచి ట్రాక్టర్ తోలుతూనే ఉంటా. అప్పటి నుంచి నాయన నేర్పించిందా? ఎందుకు మరి నాయన ఇట్లా అనలేదా, బిడ్డ మీరు ముగ్గురు ఆడపిల్లలు కదా, నాకు ఎందుకు చదువుకొని జాబులు చేయండి, ఎందుకు ఈ వ్యవసాయం నాతోని? ఎందుకంటే రైతన్న అంటేనే కష్టం అక్క, ఆ కష్టం మనం చెప్పుకోలేము. ఎండనక వాననక అసలు తిండి లేక కూడా కష్టపడుకుంటా పని చేస్తుంటారు. బిడ్డ నా తీరు మీరు కావద్దు, మీరు చదువుకొని మంచి పొజిషన్లు ఉండాలని నాయన చెప్పలే? ఎప్పుడు చెప్తాడు, ఇప్పటికైనా జాబులు చేయాలని చెప్తాడు, కానీ జాబ్తో ఒక్క జాబ్ మీదనే డిపెండ్ అవ్వద్దని అన్ని పనులలో ఉండాలి ఆడపిల్ల అంటే. మగపిల్లగానితో సమానంగా ఏ రంగంలోనైనా ముందుండాలని ఒక గట్టి నమ్మకంతో అన్ని పనులు నేర్పించిండు. నాయననే చెప్పుకుంటే నాయననే గట్టి మోటివేషన్ గా నేర్పించిందంట. అవునక్క, స్టార్టింగ్ లో కూడా డాడీ బాయ్ దగ్గరికి వెళ్తుంటే డాడీతో పాటు వెళ్ళేది కదా. అంటే నాయన తీసుకెళ్తుండేనా, నువ్వే వెళ్ళినావా? నేను వస్తా వెళ్ళేది. అంతేనా? చిన్నప్పుడు నాకు కూడా ఉంటుండే, మా నాయన పొలం కడిపోతే అప్పుడు నేను కూడా వస్తా, నేను ఆడ నీళ్ళల్లో ఆడుకుంటా అనేది. నీకు ఎప్పుడన్నా అట్లా చిలిపి సందర్భాలు జరిగినాయా? జరుగుతూనే ఉంటాయి అక్క. ఇంకా డాడీ వెళ్తుంటే వెళ్ళేది కదా, డాడీ దున్తుంటే అక్కడ వరం మీద కూర్చొని నాకు కూడా డాడీ తోలుతుంటే నాకు అనిపించేది నాకు కూడా దోలాలి
తోలాలనిపిస్తుంది అని డాడీని అడిగిన, డాడీ నాకు నేర్పియవా ట్రాక్టర్ అంటే డాడీ వద్దనిలే, నువ్వు ఆడపిల్లగా ఎందుకు అంటారు కొంతమంది, అంటారు అట్లా అనలే. ఆడపిల్లల్ని తీసుకోపోరు అట్లా. ఇప్పటికైనా మా డాడీ నన్ను వర్క్ చేయనియాడు, కాకపోతే నేను ఊకో అంతేనా? అంటే ఇక నీకు మొదలే ఆ రక్తం నుండే పుట్టుకొచ్చింది రైతు బిడ్డలాగా అంతేనా? ఆడపిల్లగా నాన్న వద్దులే అంత కష్టం చెయ్యక అంటాడు, కానీ మళ్ళీ నేను డాడీ ఒక్కడి కష్టపడుతుంటే చూడలేము, అందువల్ల చేస్తా. ఇంకొన్ని ముచ్చట్లు మనం చెప్పుకోవాలండి. నాయన గురించి మనం ముచ్చట తీసినాం కదా, నాయన గురించి ఒక మంచి పాట ఎందుకు ఖచ్చితంగా పాడుకుందాం అక్క. ఎందుకంటే నేను ఈ రోజు ఈ ప్లేస్లో ఉన్నంటే మమ్మీ డాడీ సపోర్టే, అది వాళ్ళ సపోర్ట్ లేనిది నేను ఈ రోజు ఇక్కడ వరకు రాలేకపోదును. సో డాడీ కోసం తప్పకుండా. నా భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసావే నాన్న, దానికి త్యాగం ఈ జన్మ, నా జీవితాంతం రుణపడి ఉన్నా చాలున ఈ జన్మ, నీ రుణం తీర్చుకోగలనా, నా ఆకలి మించని కష్టం నీది, నీ ఆకలినే పట్టించుకోనిది, ఊపిరి పోసిన జన్మే నీది, ఉయ్యాలనే కట్టి ఆడించినది, నడకను నేర్పి నడవడి నేర్పి పెంచావే నాన్న, ప్రేమనే పంచావే నాన్న. అసలు అక్క ఏడిపిస్తున్నావు కదక్క, ఎందుకంటే నాకు మా నాయన యాద్ చేసిన తెలుసా నీ పాటతో. థ్యాంక్ యూ అక్క, చాలా అద్భుతంగా ఉన్నది అక్క, మంచిగా వాడినావు. అసలు ఈ పాట నాయన ముంగట వాడినావు ఎప్పుడన్నా? పాడినా అక్క, రీసెంట్ గా ఫాదర్స్ డే రోజు డాడీతో పాడి. ఎట్లా ఫీల్ అయింది నాన్న అప్పుడు? డాడీ నేను పాడినంత సేపు డాడీ ముఖంలో ఆనందం చూడాలి. నాయన కూడా వాడిండ మరి నీతో పాటు? డాడీ వాడాడు. మీరు ఒక్కరే వాడతారు ఇంకా? అంటే మీ ఇంట్లో అందరూ పొలం పనులే కాకుండా చదువు కూడా, చదువు వైపు కూడా ఉన్నారు? అవునక్క. అంటే పెద్దక్కది పీజీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయింది, చిన్నక్క జేఎన్ఎం నర్సింగ్ కంప్లీట్ అయింది, నాది పీజీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ అయింది, తమ్ముడు డిగ్రీ కంప్లీట్ అయింది. అటు చదువుని ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, ఇటు రైతు కష్టాన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, ఇటు పొలం పనులు చేసుకుంటే అటు చదువుకుంటున్నావా? రెండు. ఎందుకు మరి ఇవన్నీ ఎట్లా బేస్ చేస్తున్నావు అసలు? ఇంకోటి సింగింగ్ సైడ్ కూడా 3 బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాక. ఎందుకంటే ఇప్పుడు ఒక్కదాని మీద అస్సలు డిపెండ్ కావద్దు అక్క. ఇప్పుడు గవర్నమెంట్ జాబులు అని మనం ఒక్కదాని మీద ఉందనుకో చెప్పలేం, జాబ్ రాకపోతే మళ్ళీ ఏం చేయలేం కదా. అందుకే అటు జాబ్ రాకపోయినా ఇటు వ్యవసాయం చేసుకోవచ్చు, ఇటు పాటలు పాడుకోవచ్చు. అబ్బా చాలా తెలివి ఉన్నదక్క. అసలు గింత తెలివి ఎక్కడి నుంచి సంపాదించినావు? నాకు కొన్ని మాటలు చెప్పిపోయేటప్పుడు సాటుగా చెప్పు, సరేనా? తప్పకుండా అక్క. కాదు, ఏదో గవర్నమెంట్ జాబ్ కూడా ప్రిపేర్ అవుతున్నా అన్నట్టు వినబడ్డది, నిజమేనా? అవునక్క. ఏం గవర్నమెంట్ జాబ్ అక్క? డిపార్ట్మెంట్ అక్క. డిపార్ట్మెంట్ సైడ్ ఎందుకు? గవర్నమెంట్ జాబ్ ఎందుకు? ఇన్ని ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి కదా, ఇటు ఎట్లాగో నువ్వు పొలం పనులు అవన్నీ వేస్తున్నావు, ఇటు మళ్ళీ జాబ్ ఎందుకు చేయాలనిపిస్తుంది? డాడీ గోల్ అది, గవర్నమెంట్ జాబ్, గౌట్ జాబ్ కొట్టాలి. నువ్వు ఒక్కదానివేనా? ఇద్దరు అక్కలు కూడా? వాళ్ళు కూడా ప్రిపేర్ అయితేనే గౌట్ జాబ్స్ కే. అటు లగ్గమైన అక్క కూడా ప్రిపేర్ అవుతుంది ఇప్పటికి కూడా. అమ్మో, అసలు మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలక్క. ఎందుకంటే అటు పొలం పనులు చేస్తున్నారు, ఇటు నువ్వు సింగింగ్లు ఉన్నావు, అటు స్టడీ కూడా, ఇవి 3 బ్యాలెన్స్ చేస్తున్నావు కదక్క. హ్యాట్స్ ఆఫ్ అక్క. థ్యాంక్ యూ అక్క. హ్యాట్స్ ఆఫ్. అసలు మంచిగా కష్టపడుతున్నారు, ఇంత కష్టానికి తగ్గ ఫలితం కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇప్పటికి ఫలితం వస్తున్నది ఇంకా. అవునవును అక్క. ఇంకొకటి, అమ్మ నాయన అంటే ఇష్టం కదా, చాలా ప్రాణం ఇష్టం. వాళ్ళ మీద పాట ఎప్పుడన్నా వాడినావు మరి? మమ్మీ కోసం పాడుతూ ఉంటా, డాడీ కోసం పాడుతూ ఉంటా. ఇంట్లో ఏమన్నా గొడవలు అయితే ముచ్చట్లు పెడతారా, లేకపోతే పాటలతోనే ఖుషి చేసుకుంటారా? గొడవలు అంతగా ఏం జరగదు, మామూలుగా ఇక మేము నలుగురం రిమోట్ దగ్గర కొట్టుకుంటాం అంతే. అంత మంచిగానే ఉన్నది. ఒక కాడ చిల్లు పడ్డది రిమోట్ దగ్గర, టీవీ దగ్గర. మీ నలుగురు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. అది అయినా మన్నడానికి ఇప్పుడు ఏం లేదులే, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, ఎవరి ఫోన్ వాళ్ళే, ఫోనే ప్రపంచమా. ఇప్పుడు మరి ఒక పాట అందుకో అక్క మరి. అమ్మ కోసమా? అమ్మ కోసం తప్పకుండా. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, 9 మాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులు
జన్మాలున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన. ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలిచి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. అద్భుతంగా ఉందక్క అమ్మ మీద పాట. థ్యాంక్ యూ అక్క. అమ్మ పాట పాడినవు, అక్క చెల్లెల మీద కూడా పాటలు పాడతావు. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా అక్క పెళ్ళి అయింది కదా, ఆ లగ్గంలో అప్పగింతల పాట కూడా పాడినావు కదా. ఒక్కసారి మా అందరి కోసం వినిపియవా? ఖచ్చితంగా. ఇంటి పనులుంటాయి, వంట పనులుంటాయి, అడుగు పెట్టిన కాంచి అన్నీ నువ్వు ఉంటాయి. శాతగా కాపోయినా సాపేసి బండొద్దు, సత్తువా తెచ్చుకొని సాధించి తీరాలే. నీ ఈడు సిన్నదే బిడ్డో, నువ్వు ఎట్లీ దూకొస్తావే బిడ్డ. జర యాదిలా జర యాదిలా జర యాదిలుంచుకోవే బిడ్డో, అడుగు విడుతున్నదత్తోరిల్లు జర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరెళ్ళు. అమ్మ అయ్యలు కాదు ఆడి బిడ్డలుంటారు, ఆడి బిడ్డాలంటే అర్ధమగుడంటారు, ఆడి బిడ్డాలంటే అర్ధమగుడంటారు. అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే, నీకు వాళ్ళతో పోటొద్దు బిడ్డో, ఆడ అవ్వయ్యలుండరే బిడ్డ. జర యాదిలా జర యాదిలా జర యాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్నదత్తోరిల్లు జర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరేండ్లు. అసలు అక్క నిజం చెప్పాలంటే ఈ పాటల నువ్వు ఆడినాక నాకు అనిపించింది ఏంటంటే, అక్క మీరు అత్తగారి ఇంటికి పోతే అది అత్తగారి ఇల్లు కాదు, అవ్వగారి ఇల్లు అవుతుంది. నిజం చెప్పాలంటే మీ మాటలే కానీ మీ మోటు కష్టమే కానీ ఆ కష్టం చూసే వాళ్ళు అవ్వగారి ఇల్లు అని మీరు ఫిక్స్ అవుతారు. మీ అత్తమామ కూడా అరే నా బిడ్డనే కదా ఇంకో బిడ్డ నా ఇంటికి వచ్చింది కదా అనుకుంటారు తెలుసా. అంతకన్నా అదృష్టం ఉండదు అంటారు ఇక. అక్క ఇన్ని సంవత్సరాల నుండి మీరు ముగ్గురు అక్క చెల్లెలు కలిసే తిన్నారు, కలిసే ముచ్చట్లు పెట్టిండ్రు, కలిసే బట్టలు వేసుకున్నాడు, అన్ని ఇక అక్క చెల్లెలు అంటే ఒకరు వేసుకున్నాడు ఉంటుంది, కలిసి అటు ఇటు పోతారు జాతరలకైనా. అక్క అత్తగారి ఇంటికి పోతే బాగానే అనిపించింది. చాలా బాధ అయింది అక్క, లేచిన ఆ రోజు. అంతేనా? ఎట్లా మరి అంటే వెళ్ళిపోతున్నది ఇక ఎప్పుడో పండుగలకు పబ్బాలకు మన ఇంటికి చుట్టం లెక్క వస్తుంది అంతే ఇక తప్పదక్క. ఏ ఆడపిల్ల అయినా ఏదో ఒక రోజు వెళ్ళాల్సిందే. ఆ క్షణంలో ఆ పాట పాడాలనిపించి అక్క ముంగట్నే వాడేసినావు కదా. అప్పుడు అప్పగింతలు అప్పుడు చాలా మంది మనోళ్ళు ఉంటారు, మస్తు ఏడుస్తారు. అప్పుడు నీ పాటిని ఇంకా ఏడవచ్చు. నేనే ఎమోషనల్ అవుతున్నా, నాకే కళ్ళకు నీళ్ళు ఆగుతలేవు. ఇంకా నువ్వు లైవ్ లో అక్కడ వాడినావు అంటే నీ గొంతుతోని ఏ పాటిన్నా అది అమృతం లెక్కినాలనిపిస్తుంది తెలుసా. అందుకే అంత ఫీల్ అయినట్టున్నారు. అక్క ఇప్పటిదాకా నన్ను ఏడిపించినావు, బాధ పెట్టినావు, నన్ను ఇప్పుడు ఖుషి చేయాలంటే ఒక మంచి పాట అందుకోవాలి. మరి తప్పకుండా సరే వేసేసి. తంగేడు చెట్టు కింద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, తనువాలు పోసుకుంద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు చెట్టు కింద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, తనువాలు పోసుకుంద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. నువ్వు నేను ఏకమై వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, నెల మీద 10 రోజులాయే వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. కోరుకున్న కొడుకు పుడితే వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, కుమిరలి బోనాలు చేద్దాం వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. ఆడి బిడ్డ పుడితే మనం వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, హైలేని బోనాలు చేద్దాం వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. బాబా మగ పిల్లగాడు పుడితే అక్కడ బోనాలు, ఆడపిల్ల పుడితే ఇక్కడ బోనాలు. ఈ పాట ఎట్లక్క అసలు నేను పాటలు కూడా వాడతా అని నీకు ఎట్లా అనిపించింది అక్క? అసలు ఇంత అంటే రైతు కష్టం చేస్తున్నావు, అటు చదువుతున్నావు కదా, పాటల మధ్యలో ఎట్లా యాడ్ అయినాయి? పాటలు కూడా చిన్నప్పటి నుంచే, నేను 3rd క్లాస్ నుంచి పాడేది. అంతేనా? మా తాత వాళ్ళు అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ ఉండగా వాళ్ళ నాన్న పాడేది అనమాట. అట్లా జీన్స్
అచ్చా జీన్స్ అన్నమాట తాతకాడ నుంచి మన అక్కకు ఆ వచ్చింది. పోలికలన్నీ ఇట్లా వచ్చినాయి అన్నమాట. అవును. అంతేనా? ఇంట్లో మరి నువ్వు ఒక్కదానివేనా పాటలు పాడే వ్యక్తి? ఇంకెవరన్నా ఉన్నారా? పెద్దక్క కూడా పాడేది స్కూల్లో. కాకపోతే అక్క కొంచెం భయం ఎక్కువ. ఇంక అక్క ఆగిపోయింది అక్కడే. అక్క అక్కడ ఆగిపోయింది కాబట్టి నన్ను ముందర నెడుతుంది. అంతేనా? సపోర్ట్ బానే ఉంది కావచ్చు. సపోర్ట్. అక్క ఇంట్లో అందరూ అక్క బాగా సాంగ్స్ వింటది. నేను పాడుతుంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకో అక్క ఖచ్చితంగా చెప్తుంది. ఝాన్సీ అక్కడ అట్లా కాదు ఇట్లా ఎత్తుకో. బాగా అక్క కూడా అంతేనా? చెప్తది. అందరు మంచి సపోర్ట్ అయితే ఇప్పటికి మంచిగా ఉన్నది. తమ్ముడు కూడా వాడుతుండు ఇప్పుడిప్పుడే. అంటే నువ్వు నేర్పిస్తున్నావా? తమ్ముడికి కూడా అనుభవం ఉందా పాడాలి అని? వాడు కూడా పాడుతుంటాడు. కాకపోతే వాడే అనుకుంటాడు నా వాయిస్ బాగాలేదని. కాకపోతే పాడరా ఏం కాదు అన్నట్టు ప్రోత్సాహం చిన్నగా. ఇవ్వాలి మనం కూడా. ఇప్పుడు ఇప్పుడు పాడతాడు తమ్ముడు? పాడుతున్నా. తమ్ముని జోలు తీసినావు కాబట్టి తమ్ముడి గురించి ఒక మంచి పాట అందుకో. తర్వాత మనం తమ్ముని గురించి కూడా కొన్ని ముచ్చట్లు ఉన్నాయి, అవి ముచ్చట్లు పెడదాం. ఖచ్చితంగా అక్క. నా లక్ష్మణ బంధం లాగా నా తమ్ముడు కదిలినడే, నా గుండెల భారం మోసే నా తమ్ముడు వీడేలే. నాకు లక్ష్మణ బంధం లాగా నా తమ్ముడు కదిలినడే, నా గుండెల భారం మోసే నా దైవం తమ్ముడులే. ఈ సాంగ్ అక్క. అబ్బబ్బా. కాదక్క, రాఖీ కట్టేటప్పుడు కూడా ఈ పాట పాడుకుంటేనే రాఖీ కడతావా? రాఖీ కట్టేటప్పుడు కూడా పాడుతా బొట్టు పెట్టి మంచిగా పాడుకుంటే రాఖీ కడతావు. రాఖీ కట్టిన తర్వాత పాడుకుంటాం. కాదు మరి కట్నం ఇచ్చిడా లేదా రాఖీ కట్టినందుకు? ఇస్తాడు. ఏం కట్నం? కాలు మొక్కుతే అయిపోతుంది అనుకుంటావా? అట్లేం కాదక్క. ఇప్పుడు వాడేం ఇంకా సంపాదించట్లేడుగా, మా డాడీ ఇచ్చిందే ఇస్తాడు. అదే కట్నంగా మంచిగా బతికితే చాలు. అబ్బా, ఇది కదా అసలైన మాట. తమ్ముడు అన్న సల్లగా బతికితే చాలు, ఏ కట్నం వద్దు, ఏ కట్నం కనుకలద్దు, ఏమొద్దక్క. కాదు నువ్వు ఈ మాట అన్నావు, ఎప్పటికి ఇట్లనే ఉంటావా? ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లా నాకు కట్నం ఇస్తేనే రాఖీ కడతా, లేకపోతే లేదు. మళ్ళీ ఏ పండుగలు, ఏ పబ్బాలు, గృహప్రవేశమైనా ఏ పండుగలు తమ్ముని ఇంట్లో అయినా కూడా అక్క పెళ్లి చేసుకుని పోతుంది కదా, నాకు ఇంత కట్నమే, నాకు 10 లక్షల కట్నమే, నాకు తులం బంగారం, ఆడవిల్ల కట్నం అడుగుతారా? కాదు మరి నువ్వు రేపు రోజున లగ్గం చేసుకుని పోతే ఆడవిల్ల కట్నం అడుగుతావా లేదా? మరి ఏం అడగనక్క, ఏం అడగను. అయ్యో వచ్చే మరదలు మళ్ళీ ఎటువంటిదో కదా తెలియదు కదా, అందుకు ఆమె ఎసంటే ఆమె వచ్చినా వాళ్ళు చల్లగా ఉంటే చాలు. అంతేనా? అంతే. కాదక్క, ఇప్పుడు నువ్వు రైతుగా ఇంత కష్టపడుతున్నావు కదా, మరి లగ్గం ఎప్పుడు అనుకుంటున్నావు? నాకైతే ఇప్పుడు ఏం ఆలోచన లేదక్క. ఇంకో అక్క ఉంది నాకు. అక్క లగ్గం అయినాకనైనా నువ్వు చేసుకోవాల్సిందే కదా. అప్పుడు తప్పదు కదా. తప్పదిగా. మరి లగ్గం జోలు వచ్చింది కాబట్టి రైతు కష్టం ఇంత మోటు పని చేసే అబ్బాయినే ఎంచుకొని చేసుకుంటావా, లేకపోతే జాబ్ చేసే అబ్బాయినా? లగ్గం జోలు తీయంగానే. లేదక్క, అందరూ అవే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను ఏదన్నా సాంగ్ పెడితే ఆ సాంగ్ గురించి చెప్పారు. అక్క మీ పెళ్ళి ఎప్పుడు, అక్క మీ పెళ్ళి ఎప్పుడు. అంతేనా? ప్రతి ఒక్కరికి కామెంట్ లో చెప్పలేనుగా, ఈ వీడియో పరంగానే చెప్తా. ఇంకా నాకు ఒక అక్క ఉంది కాబట్టి తనదైనాకనే నాది. సో నేను ఎవరిని ఎంచుకోను. మమ్మీ డాడీ ఎవరినైతే చూస్తారో వాళ్ళనే చేసుకుంటా. అయ్యో సరే, అట్లా ఎంచుకున్నా కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నీకున్నాయి, మంచి మంచి ఫాలోవర్స్ ఉన్నారు కదా, అట్లనే ఎవరన్నా ఒకరు ప్రపోజ్ చేస్తారు, అది కూడా రైతు కష్టం చేసి అబ్బాయి చేస్తాడు కావచ్చు. నేను యాక్సెప్ట్ చేయను. చేయవా? మమ్మీ డాడీకి నచ్చని పని నేను ఏది చేయను. అంతేనా? మరి లగ్గం చేసినాక అత్తగారింటికి పోతావా, అవ్వగారింటికాడ నాయన దగ్గరనే నాయనతోనే ఉండాలి అనుకుంటావా? ఎందుకంటే ఫిదా సినిమాలో సాయి పల్లవి కదా, నీ లగ్గం చేసుకొని నేను ఏడుకోను నాయనతోనే ఉంటా, నాకు నాయన అంటే ఇష్టమే అని అంటది కదా. ఖచ్చితంగా డాడీ దగ్గరే ఉంటా. సూపర్, అసలు ఆప్షన్ ఉంటే మాత్రం ఉంటదట. మరి లగ్గం చేసుకునే పిల్లగాడు ఎక్కడున్నాడో ఇదైతే తినుండ్రి, మరి యాది పెట్టుకోండి. ఎప్పుడైనా మరి అత్తగారి ఇంటికాడ కాకపోయినా అవ్వగారి ఇంటికన్నా ఎక్కువ ఉంటది. ఏం లేదు, ఇక ఇల్లు ఇంటి పక్కకే ఓ ఇల్లు కొను, లేదంటే ఇల్లు కట్టుగా, అంతే. అంతేనా? అంతే. మరి మనం లగ్గం జోలు తీసినాం కదా, లగ్గం మీద ఏమైనా పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయా? పాడినక్క. అప్పగింతలే కాకుండా ఇంకా పెళ్లికి సంబంధించినవి. మరి అక్క పాట పాడతావా లేదా? ఇక మరి పెళ్లికి సంబంధించి పాడుకుందాం అక్క. ఎన్ని రోజులైనా ఏ ఆడపిల్లకైనా తప్పదు అత్తగారింటికి పోవడం. ఎన్ని రోజులైనా ఒక చుట్టం లాగానే వచ్చిపోవాలి. అదైతే మస్తు బాధ అనిపిస్తుంది ఎప్పటికైనా. కానీ వచ్చిన రోజు చికెన్ మటన్ మళ్ళీ బట్టలు పెట్టి పంపిస్తారు, అదొక ఏమంటారు హై లెవెల్ మంచిగా ఉంటది. కానీ పోవాలంటేనే జర దుఃఖం వస్తుంది. అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వచ్చేటప్పుడు ఉన్న స్పీడ్ ఇంచాడు పోయేటప్పుడు ఉండదు. ఆ బండి స్లో అవుతుంది, పెట్రోల్ అయిపోతుంది అప్పుడే. సరే అక్క, పాట అందుకోండి. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కదా, అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా.
మంచిగుందక్క. అసలు నీ నోటి నుండి బాధ పాటలు వింటేనేమో ఏడుస్తున్నా, సంతోషం పాటలు వింటేనేమో ఇక్కడ నుండి చిందేస్తున్నా తెలుసా, అంత అద్భుతంగా ఉంటున్నాయి. అక్క నా కోసము ఒక మంచి పల్లె పాట అందుకుంటావా? పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి కనుగుల కంచే, ఆ కంచే సేల నీలబడి కాళ్ళు దక్కయ్యో నాపై పాట పడయ్యో. పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి కనుగుల కంచే, ఆ కంచే సేల నీలబడి కాళ్ళు దక్కయ్యో నాపై పాట పడయ్యో. పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అవి కనుగుల కంచే, ఆ కంచే సేల నీలబడి కాళ్ళు దక్కయ్యో నాపై పాట పడయ్యో. మంచిగా ఆడుతున్నావు తెలుసా, అసలు ఊపున్న పాటలు అట్లా అందుకుంటున్నావు అంతే. ఇక నీ గొంతులోనే ఏదో మ్యాజిక్ ఉంది అక్క. థ్యాంక్ యూ అక్క. కాదు ఇప్పుడు నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా అక్క, అది నేను అడుగుతున్నది కాదు, జనాలందరూ అడుగుతున్నారు. ఈమె రైతని చెప్పుకుంటున్నది రీల్స్ కోసమే ఇట్లా చేస్తున్నది, రీల్స్ కానీ పాటలు పాడడు కానీ ఆ పనులు కానీ రీల్స్ వరకే చేస్తున్నది, తర్వాత ఉండదు ఆ కష్టం అంతా, ఏదో పైకి చూపించుకోవడానికే అంటున్నారు. ఇలాంటి క్వశ్చన్లు విన్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది అక్క? తీసుకోగలుగుతావా? అసలు ఫస్ట్ బాధ అవుతుంది అక్క, ఎందుకంటే ఇంత కష్టపడ్డా నా కష్టానికి ఫలితం ఉండట్లేదు ఏంది, అసలు నమ్మట్లేదు. నేను నిజంగా వీడియోస్ కోసం చేయాలనుకుంటే ఒక 30 సెకండ్స్ చాలక్క. కొత్త బట్టలు ఇట్లనే కొత్త బట్టలు వేసుకొని పోయి బుడదలో యాక్టింగ్ చేయాలంటే, మనం నిజంగా కష్టం చేస్తుంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ కష్టం విలువ తెలిసిన వాళ్ళకైతే ఆ డౌట్ రాదక్క. నా వీడియో చూస్తే చాలా మంది నిజంగా అంటున్నారు నిజంగా వీడియోస్ కోసమే చేస్తుందేమో. అందుకే నేను ఒక రోజు ఒక వీడియో పెట్టిన, పొలంలో యూరియా చల్లుకుంటూ ఇట్లా బస్తా సైడ్కి వేసుకొని యూరియా చల్లి మొత్తం చాలా చల్లేసరికి ఇక్కడ బ్లడ్ వచ్చింది, షోల్డర్కి రాయి గుచ్చుకొని మొత్తం బాగా టైర్డ్ అయిపోయినా. ఆ టైంలో నాకే అనిపించింది, నేను ఇంత కష్టం చేసిన ఒక చిన్న వీడియో చూసి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈమెది వీడియో పరంగా చేస్తుంది కానీ నిజంగా చేస్తలేదు. అందుకే చెప్పిన, మీరు నా వీడియోస్కి లైక్స్ కొట్టకున్నా పర్వాలేదు, షేర్ చేయకున్నా పర్వాలేదు, కానీ నా కష్టాన్ని మాత్రం తక్కువ చేయకండి. అది అక్క అసలు నిజంగా ఈ మాట ఎవరన్నా లైవ్లో నీతో అన్నారా ఈ మాట? అంటే ఇప్పుడు రీల్స్ చేస్తున్నావు, యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తున్నావు, ఆ కామెంట్స్లలోనే కాకుండా రియల్గా నీ లైఫ్లో అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? రియల్గా అయితే అనలే అక్క, ఎందుకంటే మా ఊరోళ్ళు ఆల్రెడీ చూస్తారు. పొద్దున్న లేస్తే నేను ఇంటి దగ్గర బండి ఉంటుంది కదా, బైక్ వేసుకొని పోతా బాయ్ దగ్గరికి. ఇంకా మా ఊర్లో నాకు తెలవకుండా మీరు ఎవరు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా తెలుస్తుంది, ఝాన్సీ నిజంగా పని చేస్తుందా, వీడియోస్ కోసం చేస్తుందా. ఎవరికి డౌట్ ఉంటే మా ఊరు కూడా చెప్పినాగా వచ్చి తెలుసుకోండి. అంతే అంటవా? అసలు నిజం, అస్వంటి వాళ్ళు దొంగసాటుగానే పెడతారు, ఏదున్నా దొరసాటుగా ఇట్లా ముంగడికి వచ్చి నిలబడరు అంటారు కదా, అదైతే నిజం అనిపిస్తున్నది అక్క. ఇప్పుడు నేను వీడియోస్ కోసమే చేస్తే నేను ఇంతవరకు రాను, అక్కడే ఉండిపోతాను. నా కష్టాన్ని జనాలు నమ్మిరు, జనాలు ఆదరించారు కాబట్టి నేను ఇంకా ముందుకు కొనసాగుతున్నా. విన్నారు కదా, ఇది అసలు మన ఝాన్సీ అక్క సూటి పోటీ మాటలు ఎవరైతే అన్నారో ఝాన్సీ అక్కని ఆన్సర్ వచ్చేసింది క్వశ్చన్ తగ్గట్టు, అంతేనా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు అస్వంటి వాళ్ళ కోసం? అదే అక్క, బ్యాడ్ గా కామెంట్స్ పెట్టేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టించుకోను అసలు, ఎందుకంటే వాళ్ళని పట్టించుకుంటే మనం ముందుకు పోలేం. 100లో ఒక్కరు ఉంటారు. ఇప్పుడు ఒక్క తల్లి కడుపులో పుట్టిన వాళ్ళ గుణాలే ఒక తీరుగుండు, అలాంటిది ఇంకా అంత అన్ని లక్షల మందిలో ఎవరో ఒకరు అంటేనే ఉంటారు, మనం కూడా ఇష్టపడేయాలి అంతే, అంతే కదా అక్క. మరి ఇదే జోష్న ఇంకొక మంచి పాట అందుకుంటావా? ఖచ్చితంగా. చలో షురు చేసేసాయి. పున్నంబు ఎన్నాడే మముగన్న తల్లి, పున్నంబు ఎన్నాడే మముగన్న తల్లి, పూజిద్దు నీ కడప పూల మెట్టెలతో, పూజిద్దు నీ కడప పూల మెట్టెలతో. ఆమాస ఎన్నాడే మముగన్న తల్లి, ఆమాస ఎన్నాడే మముగన్న తల్లి, దాటుదు నీ కడప దండి మెట్టెలతో, దాటుదు నీ కడప దండి మెట్టెలతో. అమ్మ నను గన్నావా అమ్ముతున్నావా, అమ్మ నను గన్నావా అమ్ముతున్నావా, అమ్మ నీలో ఇల్లు సిన్నబోయేనే, అమ్మ నీలో ఇల్లు సిన్నబోయేనే. మోగొల్ల గన్నావా ముత్తుకున్నావా, మోగొల్ల గన్నావా ముత్తుకున్నావా, మొదుగుల్ల రేగడి గుత్తగొన్నావా, మొదుగుల్ల రేగడి గుత్తగొన్నావా. తామరా ఎన్నాడే మముగన్న తల్లి, తామరా ఎన్నాడే మముగన్న తల్లి, దాటుదు నీ గడప దండి మెట్టెలతో, దాటుదు నీ గడప దండి మెట్టెలతో. అమ్మ నా పుట్టిల్లు బాసిపోతున్నా, అమ్మ నా పుట్టిల్లు బాసిపోతున్నా, అత్తగారింటికి చేరబోతున్నా, అత్తగారింటికి చేరబోతున్నా. కోపాన నీ కొడుకు కొట్టొస్తాడు దినే, కోపాన నీ కొడుకు కొట్టొస్తాడు దినే, కొంగుల్ల సాటుకు దాసుకోవమ్మా, కొంగుల్ల సాటుకు దాసుకోవమ్మా.
తాపాన నీ కొడుకు తన్నొస్తాడు దినే, తాపాన నీ కొడుకు తన్నొస్తాడు దినే, తలుపుల్ల సాటుకు దాసుకోవమ్మ, తలుపుల్ల సాటుకు దాసుకోవమ్మ. బా అమ్మ 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 అంటే అమ్మకు చెప్తున్నావు, తమ్ముడు వైఫ్ గాని అన్న వైఫ్ గాని వస్తే ఇట్లా చెయ్యు తల్లి అన్నట్టు. అంతే నాకు ఈ పాటకు అర్థం. ఆడపిల్ల పెళ్ళైపోతే అమాస ఎప్పుడు వస్తుంది, అప్పుడు మళ్ళీ పుట్టింటికి వస్తా అని ఆడపిల్ల చెప్తే మళ్ళీ తల్లి బిడ్డనిచ్చిన వాళ్ళ ఇంటికి ఆమె చెప్తుంది, నీ కొడుకు ఒకవేళ కొట్టొస్తే కొంగుల సాటుకు దాసుకో అని. పాప అసలు అంతర అర్థమే వేరని చెప్పుకోవాలి. అవునవును అక్క, నువ్వు పొలాలల్లా ఇన్ని పనులు చేస్తావు కదా, నాటేస్తావు, దాని తర్వాత యూరియా కానీ మందు చల్లుతావు, పొట్ట చేతికి వస్తే మంచిగా ఆనందమే వేరనిపిస్తుంది. ఇప్పుడు నాటేయడానికి వచ్చేటోళ్ళందరూ ఇప్పుడు గుత్తకొస్తారు, కౌలుకి వస్తారు చాలా మంది కదక్క. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఓ జాన్సవ్వ ఏడున్నావు గా నారేసుడే కాదు జర పాట వాడు అని అంటారా? ఖచ్చితంగా అదే అంటారక్క. అంతేనా? ఇట్లనే అంటారా? సేమ్ అట్లనే అంటారు. నేనేమో నార్ పని చేసుకుంటా, పొలానికి అడుగు పిండి డిఏపి అంటారు కదా, దాన్ని కలుపుకొని చల్లుకుంటా, నా పనిలో నేనుంటా. వాళ్ళేమో మీ డాడీ మీ తమ్ముడు చేసుకుంటారు కానీ నువ్వు వచ్చి మాకు పాట పాడుదురా, నువ్వు పాట ఫస్ట్ పని పక్క పెట్టి మాకు పాట పాడు, పాట అందిస్తే మా పొలం నాటేసుడు కూడా అట్లా సాగుతుంది, ముందు అయిపోతుంది. అంతేనా? మరి వాళ్ళు ఇప్పుడు నువ్వు పాట పాడినప్పుడు వాళ్ళు కోరస్ అందుకుంటారు? ఖచ్చితంగా అందుకుంటారు. అప్పుడు పాడిన సందర్భాలలో ఒక మంచి పాట అందుకో. ఓకే అక్క. ఈ ఎన్నెలకు వచ్చిన ఈ జొన్నల బండ్లు నగదారిలో, జొన్నల బండ్లు నగదారిలో, జొన్నల బండ్లు గావవి అన్నల బండ్లు నగదారిలో, అన్నల బండ్లు నగదారిలో, పెద్దన్న బలరామ నీ బిడ్డను నగదారిలో, నీ బిడ్డను నగదారిలో, నీ బిడ్డను నా ఇంటికి ఇస్తవా అన్నా నగదారిలో, ఇస్తవా అన్నా నగదారిలో, మేనోళ్ళకి అరాదు మెప్పియరాదు నగదారిలో, మెప్పియరాదు నగదారిలో, అన్నీ తెలిసిన వాడివి నన్నెందుకిచ్చినవు నగదారిలో, నన్నెందుకిచ్చినవు నగదారిలో, ఎనుకటి పెద్దలు సెల్లే ఎనుకట ఇచ్చే నగదారిలో, ఎరుగక ఇచ్చే నగదారిలో. బాబ్బా ఇదే జోష్లో ఇంకొక మంచి పాట కావాలక్క నాకు. ఖచ్చితంగా పాడుతున్నా, జోష్ ఉన్న పాట పాడేసి. పొద్దు మాపు బగ్గ దాగేటోడా, సిగ్గు విడిసి రోడ్డెక్కేటోడా, పొద్దు మాపు బగ్గ దాగేటోడా, సిగ్గు విడిసి రోడ్డెక్కేటోడా, చెప్పు తినకుంటే మా ఇంటికి వెళ్ళిపోతా, రోజు కూసోని తాగురా తేపకింత. చలో చలో అందుకు అందుకు. పొద్దు మాపు బగ్గ దాగేటోడా, సిగ్గు విడిసి రోడ్డెక్కేటోడా, చెప్పు తినకుంటే మా ఇంటికి వెళ్ళిపోతా, రోజు కూసోని తాగురా తేపకింత, రోజు కూసోని తాగురా తేపకింత, నా పరువంతా దిస్తివిరా రోజుకింత, గుంపులో గూడి పనికెళ్ళేదానా ఎందుకు ఆగినవే ఒంటరిగా వాగులోనా, గుంపులో గూడి పనికెళ్ళేదానా ఎందుకు ఆగినవే ఒంటరిగా వాగులోనా, వాగు పక్కెంబడి ఉన్న దారిలోన ఎవడు ఆగున్నాడే చెట్టు నీడలోన, ఎవడు ఆగున్నాడే చెట్టు నీడలోన, ఏడికెళ్ళొత్తివే వగల మారిదానా. మంచిగా వాడినావు. అంటే తాగి ఇక్కడ ఉంటాడు, ఏ పనికి పోయినా కూడా నన్ను అనుమానిస్తాడు అన్నట్ట ఈ పాటకు అర్థం. మంచిగా అన్న ఒక గమ్మత్ ఉంది, మధ్యలో మేమే నవ్వుకున్నాం. నాకు నవ్వొచ్చింది అక్క. అంతేనా? అంటే అట్లా గమ్మత్ ఉన్నాయి తెలుసా, వెనకటి పాటలు అవి వేరుంటాయి అక్క. వెనకటి పాటలు ఏమన్నా యాదికున్నాయా? వెనకటి మస్తు పాటలు పాడుతుండే, ఇట్లా అరుగు మీద కూర్చొని వాడడు కానీ ముచ్చట్లు పెడతాం కదా, ఇప్పటికి మేము ఊర్లో పెడతారా అరుగు మీద కూర్చొని? ఇప్పుడు అంతే అంతరించిపోతుంది, చల్లబడిపోయిందా? ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే టీవీలు చూసుకుంటా సెల్లులు చూసుకుంటా. ఇప్పుడు అరుగు మీద పాటలు ఏమన్నా యాదుకున్నాయి మరి? అప్పటి రోజులలో మస్తు వాడుకునేది మనోళ్ళు. మా ఊర్లో ఎక్కువ పాటలు పాడేటోళ్ళు లేరక్క, నేను సేకరించుకుందామన్నా గానీ వెనకటి పాటలు ఏం లేవు. నీకేమన్నా యాదుకున్నాయి అక్క వెనకటి పాటలు? ఇంకా నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసి వెనకటి పాటలు అవే వినేదన్నమాట ఎక్కువ. ఇక అంతేనా అక్క? ఇందాక నువ్వు పొలం పనుల గురించి నేను పాడుతూ ఉంటే వాళ్ళు కూడా కోరస్ అందుకుంటారు అన్నావు కదా. కాదు మరి సద్దిపువ్వ తెచ్చుకుంటారా? నీ పాటలతోనే కడుపు నింపుకుంటారా? తెచ్చుకుంటారు అక్క. ఏమో నాకు అనిపిస్తున్నది అట్లనే, నీ పాటలతోనే కడుపు నిండిపోతుంది అనిపిస్తున్నది. నా పాటతోని కష్టాన్ని మర్చిపోతారు. అబ్బా, ఆ కష్టం చేయడానికి బాక్స్ తింటారు. అంతేనా? ఈ పాటతో నీ కష్టం మర్చిపోతారు, ఆ కష్టం చేయడం కోసం అన్నం తింటారు. అంతే కదా? అంతే. మంచిగా ఉన్నాయి అక్క. సద్ది అయితే తెచ్చుకుంటారు, సద్ది తిన్నాకనే నీ పాటలు కూడా షురు అవుతాయి. అంతేనా? కాదక్క, ఇప్పుడు మనం పొలాలలో అంతా మోటు కష్టం చేస్తాం కదా, ఎంత చికెన్ మటన్ బిర్యానీలు ఉన్నా పనికిరావు. ఇంత ఏమంటారు, మామిడికాయ దబ్బా పెరుగన్నం మామిడికాయ పచ్చడి ఉంటే అయిపోతుంది కదా. కాదు, పొద్దుగాల ఏం తింటావు మరి అన్నం నువ్వు?
అన్నమే తిని పోతావు, ఏమన్నా టిఫిన్ కి ఇట్లా అట్లా చేస్తావా? పల్లెటూరులో టిఫిన్లు పనికిరావక్క. అంతేనా? పల్లెటూరులో ఆ టిఫిన్లు తింటే అంటే రాత్రి సలన్నం ఉంటే పొద్దున పొద్దున తింటాం. అది కొంతమంది రాత్రికి సలన్నం ఉన్న పాసిపోయినా కూడా తింటారు తెలుసా? అవును, నాకు ఇది బాగా వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని మేము కూడా తింటాం అక్క. ఎప్పుడన్నా తిన్నావా? చాలా సార్లు తింటా. ఎందుకు, అది పాసిపోయింది కదా, వాసన వస్తుంది అట్లా ఇట్లా ఏమనిపించదు. ఫస్ట్ అంత కష్టం చేసి పంట పండిస్తాం కాబట్టి అన్నం పడేయాలంటే మాకు మనసు ఒప్పదు. అంతే, ఇక అన్నం పెట్టుకున్న ఆడికాడికి పెట్టుకుంటారు అనుకుంటా కదా. రైతు పనులు చేస్తున్నావు కదా, నాన్న ఎట్లా ఫీల్ అవుతాడు, అట్లనే ఇంకా ఊరోళ్ళు కూడా అబ్బా ఈ పిల్ల అసలు మొగోన్ లెక్క కష్టపడుతున్నది రా, అసలు ఈమె ఇలాంటి బిడ్డ అందరి ఇళ్ళల్లో ఉండాలిరా అనేసి ఎవరన్నా అన్నారా? ఒక్కరేందక్క, ఊరు మొత్తం అదే అంటారు. అంతేనా? నీ బిడ్డ మొగోడైతే ఇంకా నీ లెవెల్ వేరే ఉండు. ఏమో మళ్ళా మొగోళ్ళు లెక్క పుడితే నువ్వు అంత మోటు కష్టం చేసేదానివో కాదో కదా, ఆడపిల్ల లెక్క పుట్టినావు కాబట్టి అన్ని ఇట్లా అర్థం చేసుకుని నాయన కష్టం అమ్మ కష్టం అన్ని యాద్ చేసుకొని ఇట్లా చేస్తున్నావు అనిపిస్తున్నది నాకు. అవునక్క, నాకు కూడా అట్నే అనిపిస్తుంది. అంతేనా? ఏమో మరి నాకు ఎట్లా అంటే ఇప్పుడు ఆడపిల్లలది ఒక మైండ్ సెట్ ఉంటది, మొగోళ్ళది ఒకటి ఉంటది కదా, అట్లా అనిపించింది నాకైతే. ఇప్పటికైనా డాడీ కూడా అంటనే ఉంటాడు, ఇంకా మగ పిల్లగాడు అయితే ఇంకా బాగుండు అంటాడు. కాకపోతే ఇప్పటికైనా ఆడపిల్ల అయితే దేంట్లో తక్కువ అక్క. అంతేనా? ఏడిపోయినా తిరిగొస్తాం మంచిగా పనులు చేస్తాం, మనకేం తక్కువ అంతే. చదువులు ఉన్నాము, ఇటు పనులు ఉన్నాము అంతే. నాన్న ఎట్లా ఫీల్ అవుతాడు మరి, ఇంత కష్టం చేస్తున్నావు, ఇటు పాటలు పాడుతున్నావు, అటు మంచిగా చదువుతున్నావు? డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఫస్ట్. అంతేనా? అంటాడు డాడీ అప్పుడప్పుడు, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మకు ఝాన్సీ రూపంలో నా కడుపున పుట్టింది అంటాడా? ఇప్పుడు చాలా మంది ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ కామెంట్లు పెడతారు, నీలాంటి బిడ్డ మా ఇంట్లో పుట్టలే అని బాధపడుతున్నావు అని. ప్రతి రీల్ కింద ఇలాంటి ఒక 10-15 కామెంట్లు ఉంటాయి, మా ఇంట్లో పుడితే బాగుండు, మా ఇంట్లో పుడితే బాగుండు అని. కానీ అవన్నీ డాడీ చదువుతాడు కదా, హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగే వేరు కదా అసలు. అక్క నువ్వు ఒక ఫోక్ సింగరే, నీకు ఫోక్ సింగర్స్లల్లా ఎవరు ఎక్కువ ఇష్టం అక్క? అంటే నీకు నువ్వు ఇష్టము కాదంటలేను, ఫోక్ సింగర్స్లల్లో ఎవరు ఎక్కువ ఇష్టం నీకు? ఫోక్ సింగర్స్ లో ఎక్కువ లావణ్య అక్క సాంగ్స్ వినేదాన్ని. మరి అక్క వాడిన పాటలు కూడా బాగానే ఉన్నాయి, మరి అక్క వాడిన పాటలలో ఒక పాట అందుకుంటావా? పాడుకుందాం అక్క. చలో. దచ్చన్న వారిట్లా ధనమున్నదాని, ధనము చూసి నన్ను దారాబోసినవా, ధనము చూసి నన్ను. దచ్చన్న వారిట్లా ధనమున్నదాని, ధనము చూసిన గాని గుణము చూడాలే, ధనము చూసిన గాని. నల్ల వంకాయ కూర తిన్నావా తండ్రి, నల్ల మొక పోనీకి దారాబోసినవా, నల్ల మొక పోనీకి. నల్ల వంకాయ కూర తినలేదే బిడ్డ, నల్ల మొక పోడాని తెలవపాయేనే, నల్ల మొక పోడాని. పచ్చి చేపల కూర తిన్నావా తండ్రి, పడుబడ్డ కొంపలకు దారాబోసినవా, పడుబడ్డ కొంపలకు. పచ్చి చేపల కూర తినలేదే బిడ్డ, పడుబడ్డ కొంపాని తెలవపాయేనే, పడుబడ్డ కొంపాని. ఈ సాంగ్ లావణ్యక్క వాడింది పాట, నాకు కూడా ఇప్పుడే యాదికి వచ్చింది. మంచిగా ఉంటది పాట వింటే కూడా. అసలు తెలివని ఇంటికి నన్ను ఎట్లా ఇచ్చినావు, నన్ను ఎట్లా దారపోసినావు. అసలు వెనకటి కాలంలో ఇప్పటి కూడా అక్కడక్కడ పల్లెటూర్లో జరుగుతున్నాయి. తెలివని వాళ్ళకే ఇప్పుడు చుట్టాలు పక్కోళ్ళు చెప్పిండ్రు అనేసి బిడ్డకు లగ్గం చేసి పంపిస్తున్నారు, తర్వాత బాధపడాల్సి వస్తున్నది. ఏం చేస్తాం? అసలు అక్క ఇంకొకటి నాకు ఒక పాట కావాలి. ఇప్పుడున్న జనరేషన్ లా అందరూ ఫోన్లకే అడిక్ట్ అయిపోతున్నారు. ఎక్కువ మంది ఇప్పుడు బాగా మంది అసలు ఏం జరిగినా కూడా అసలు ఓపిక ఉంటలేదు జనాలకి. సావుల దాకా పోతున్నారు, లవ్ అంటున్నారు, చదువును పక్కకు పెడుతున్నారు. వీళ్ళందరిని ఒకసారి యాద్ చేసుకొని ఏమన్నా పాట అనుకున్నావా నువ్వు? తప్పకుండా అక్క. మన లాగం చేసేది దీనివల్ల ఎంత ఉపయోగం ఉందో అంత నష్టపోతురు కూడా. అవును. సో ఫోన్లు కాలేజీకని చెప్పి బయలెళ్ళే కుర్రాడు, బస్ స్టాపులో ఫోజు చూడు, వాడు సెల్లు చేత బట్టి స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలంట పడుతాడు. మార్నింగ్ సినిమాకి రమ్మంటూ వాడు సెల్లోన మెసేజులే పంపుతాడు. వాడు విలువైన కాలాన్ని వెలిగించే చదువును గంగలో కలుపుతున్నాడు. వాణ్ణి నమ్మి చదివించేటి కన్నోళ్ళ ఆశల్ని తుంగాల దొక్కుతున్నాడు. ఆలకించండి రా రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రా రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను.
ఇది ఒక్కటే పాట అనుకున్నావు అక్క? అంత అంటే ఇన్ని అగత్యాలు చూస్తున్నావు, రేప్ కేసులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వీటి గురించి కూడా ఏమన్నా పాట అనుకున్నావు? అంటే ఇది కూడా వాడితే నేను మంచిగా ఉంటుంది, నా నోటి ద్వారా వాడి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఇట్లా నా నోటి నుండి నేను వాడి నేను ఎందుకు ఇన్స్టాలో పెట్టుకోవద్దు, ఎందుకు ఈ పాటను అందరు వినొద్దు అనేసి ఎప్పుడన్నా అనుకున్నావా? అనుకున్న పాడిన పెట్టిన అక్క. అవునా? మరి మా అందరికి ఒకసారి వినిపి అక్క. ఇది రాబంధుల రాజ్యమే సెల్లేల న్యాయము యాడున్నదే ఆరారో ఆరారో, ఇది జాలి లేని లోకమే సెల్లేల సాగు బతుకులాయనే. అన్నాని ఎన్నిసార్లు నువ్వు పిలిచి ఉంటావో సెల్లేలా, ఎట్లా ఓర్చుకున్నావే నెత్తూరు కారేటి దెబ్బల్ల నొప్పుల్లా. నా తోడ పుట్టిన సెల్లె మట్టిలా కలిసి పోతున్నదో, ఇది రా బంధువుల రాజ్యమే సెల్లెల న్యాయము యాడున్నదే, ఇది జాలి లేని లోకమే సెల్లెల సావు బతుకులాయనే. భలే ఉందక్క అసలు పాట. ఆ పాట రాసిన వాళ్ళకు కూడా అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోలేదు, ఎందుకంటే ఆ పదాలు అట్లున్నాయి, గూస్ బంప్స్ వచ్చేలాగా. అక్క మరి ఇప్పుడు వచ్చేది బోనాల సీజన్ కాబట్టి ఏ ఊర్లో ఏ పల్లెలో ఏ వాడవాడకు తిరుగు బోనాలు పట్టుకొని ఉంటారు. ఆదివారం గురువారం అయితే మస్తు దండిగా జరుగుతాయి. అవునవును. కానీ మన పల్లెటూరు సైడ్ వేరు బోనాలు, ఇటు హైదరాబాద్ లో వేరు బోనాలు. మరి మీ ఇంట్లో బోనాలు తీసిండ్రా? బోనాలు చేస్తారా? చేస్తాం అక్క. ఎట్లా చేస్తారు అక్క బోనాలు? మా ఊర్లో ముత్యాలమ్మ తల్లికి పెట్టుకుంటాం అనమాట. అందరం ఒకేసారి వెళ్తాం. ఇప్పుడు సిటీలో ఏమో ఒక్కరు ఎవరు సక్కిన వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అవును. కానీ మా సైడ్ అట్లా కాదు, ఎవరికి వీలైనప్పుడు అప్పుడు వెళ్తారా సిటీలో. కానీ మా సైడ్ అట్లా కాదు, ఈవినింగ్ టైంలో ఊరు మొత్తం కలిసి ఒకేసారి వెళ్తాం. ఊరంతా ఒకటేసారి మాట్లాడుకొని ఒక రోజు పెట్టుకుంటాం. ఆ రోజు ఈవినింగ్ టైంలో బోనాలు తీసి మేకలు కోసి ఆట కోసి మంచిగా ఇంట్లో మంచిగా తినడు, నాటుకోడి కోసుకొని తినడు. కాదక్క మరి బోనాలు తీస్తున్నప్పుడు ఊరు ఒక్కసారి కదిలిందంటే అసలు జాతర అని చెప్పుకోవాలి, జాతర అని చెప్పుకోవాలి. ఆ సమయంలో ఆ డప్పు సప్పుల నడుమ నీకు పాట అందుకోవాలని ఎప్పుడన్నా అనిపించిందా? వస్తుంది. ఎందుకంటే అంతమంది బోనాలు తీస్తారు కదా, నీ పాటతోనే బోనాలన్నీ ముందుకు కదులుతాయి అనిపిస్తున్నది నాకు. అంతేనా? పాడతా. ఖచ్చితంగా పాడతావా? పాడతా కూడా. మా ఊర్లో కూడా బోనాల పండుగ అప్పుడు పాడతా, భజన వేస్తారనమాట. సో నీ పాట మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా ఊర్లో ఏ పండుగ అయినా నీ పాట ఉంటది ఖచ్చితంగా. తప్పకుండా అక్క. ఇప్పుడు షూరు చేసేసే బోనాల పాట. తప్పకుండా అక్క. మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ, మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ. జై జలకర జట్టెక్కి మా విరాలెల్లమ్మ, కైలాసం గట్టెక్కి మా విరాలెల్లమ్మ. నాగు పాముల బట్టి మా విరాలెల్లమ్మ, నడికట్టు గట్టిదివే మా విరాలెల్లమ్మ. త్రాసు పాములు బట్టి మా విరాలెల్లమ్మ, తలకట్టు గట్టిదివే మా విరాలెల్లమ్మ. జర్రి పూతుల బట్టి మా విరాలెల్లమ్మ, జంజారాలెత్తిదివే మా విరాలెల్లమ్మ. మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ. మంచిగా ఉంది. మరి ఇదే జోష్లా ఇంకొక మంచి పాట బోనాల గురించి అందుకో అక్క. రేణుకా ఎల్లమ్మకు బోనం జయ్యంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం జయ్యంగా, బోనం మీదాడింది నాగు, బోనం మంచు మీదాడింది నాగు, బోనం మీదాడింది నాగు, బోనం మంచు మీదాడింది నాగు. రేణుకా ఎల్లమ్మకు సీరలు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు సీరలు పెట్టంగా, సీర మీదాడింది నాగు, సీర అంచు మీదాడింది నాగు. అరే నేను ఇంత జోష్లు ఉంటే నువ్వు పాట మధ్యలో అర్థమైందక్క. మరి ఇదే జోష్ కంటిన్యూ చేద్దాం కదా. తప్పకుండా చేద్దాం. రేణుకా ఎల్లమ్మకు, రేణుకా ఎల్లమ్మకు ముక్కెర పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు ముక్కెర పెట్టంగా, ముక్కెర మీదాడింది నాగు, ముక్కు పుడక మీదాడింది నాగు, ముక్కెర మీదాడింది నాగు, ముక్కు పుడక మీదాడింది నాగు. మంచి జోష్లు ఉన్నాము. ఆ బోనాల పండుగ మొత్తం మన స్టూడియోలో కనబడుతుంది ఇప్పుడు తెలుసా. అంత అద్భుతంగా వాడినవు. అసలు నేను అనుకున్నా ఊర్లో బోనాలు కదిలితే మా జాన్సక్క పాటలు ఏంటి కదిలయ్యి అనిపిస్తున్నది. అవునక్క. ఇప్పుడు వచ్చేది బోనాల పండుగ కాబట్టి ఇంకా జోష్ మీద ఉన్న పాటలు పాడతావచ్చు కదా. అవునక్క. అక్క మరి సినిమాలల్లో పాడే అవకాశం వస్తే పాడతావా? ఖచ్చితంగా పాడతా అక్క. అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు. అంతేనా? సినిమాలలో పాటతో పాటు
నువ్వు ఎట్లాగో రైతు మోటు కష్టం చేస్తున్నావు కాబట్టి రైతుగా అవకాశం వస్తే అంటే యాక్టింగ్ చేయాలి, నువ్వు రైతు బిడ్డవు కాబట్టి ఇంట్లో కూడా నీకు ఇట్లనే యాక్టింగ్ చేసే ఛాన్స్ ఇస్తామంటే ఒప్పుకుంటావా? వచ్చింది కూడా అక్క, కాకపోతే నేనే చేయలే. అయ్యా వచ్చిందా? ఏం సినిమాలు అక్క? అంటే ఇంకా అది రిలీజ్ కాలే. సినిమా పేరు చెప్పద్దేమో. మరి ఎందుకు చేసినావు అందులో? లేదు ఎందుకు అది అంటే నా ఫీల్డ్ చూసుకొని వాళ్ళు స్క్రిప్ట్ రాసిరంట. అబ్బా చాలా గ్రేట్. మరి ఎందుకు నన్నే చేయమన్నారు, కాకపోతే నాకు యాక్టింగ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు అక్క అట్లా? ఇంకా అంతే అక్క. అంటే అంత స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలి అన్నది నీ కోరిక, మరి ఎందుకు వదులుకున్నావు అట్లా? ఇంకా చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎంతసేపు అయినా సినిమాలో పాట పాడాను, పోయి పాడేస్తా. అక్క నువ్వు అసలు యాక్టింగ్ చేయవు తెలుసా, జీవిస్తావు చెప్పాలంటే. రైతుగా జీవిస్తామని చెప్పుకోవాలి. అంత మంచి అవకాశం వస్తే అసలు ఎట్లా వదులుకున్నావు నాకే బాధ అనిపిస్తున్నది. ఏం చేస్తాం అక్క, ఇంట్రెస్ట్ లేని పని చేయొద్దు కదా. అంతేనా? ఏదైనా మనకు నచ్చిన పనే చేసుకోవాలి. అంతే. మరి ఇంకా ఇక బోనాల తర్వాత ఇక మళ్ళీ బతుకమ్మ పండుగ. బతుకమ్మ గురించి కూడా మరి మనం పాట అక్క నోటి నుండి వినాలి కదా. మరి బతుకమ్మ పాట విన్న తర్వాతనే అక్క నుంచి మంచి మంచి ముచ్చట్లు రాబడదాం. ఇంకా అక్క బతుకమ్మ పాట షురు చేసేసి. జనుకు జనుకు నింట్లా ఉయ్యాలో, సత్య జనుకు నింట్లా ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పూరుడే గోరింది ఉయ్యాలో, చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో, కట్టరే చిన్నమ్మ ఉయ్యాలో, చిన్న బొమ్మల పెండ్లి ఉయ్యాలో, సేయనే చిన్నమ్మ ఉయ్యాలో, పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో, పెండ్లి గోరిందమ్మ ఉయ్యాలో, తూర్పు రాజులమ్మ ఉయ్యాలో, సీత నడగచ్చిరి ఉయ్యాలో, విల్లు విరిసిన వారి కుయ్యాలో, మా సీతనిస్తాము ఉయ్యాలో, విల్లు విరవాలేక ఉయ్యాలో, వారల్ని పోయిరి ఉయ్యాలో, పడమాటి రాజులు ఉయ్యాలో, సీత నడగొచ్చిరి ఉయ్యాలో, విల్లు విరిసిన వారి కుయ్యాలో, మా సీతనిస్తాము ఉయ్యాలో, విల్లు విరవాలేక ఉయ్యాలో, వారల్ని పోయిరి ఉయ్యాలో. ఇట్లా చాలా ఉంటది అక్క సాంగ్. లాస్ట్ కు ఉత్తర దేశాన అయోధ్య మేలేటి రామలక్ష్మణులు వస్తారు, వచ్చి విరిసి సీతను లగ్గం ఆడతారు. జోషన పాటలు వాడుతున్నది కానీ అక్క మళ్ళీ డల్ అవుతుంది. మనం అక్కను కూడా అక్క పాటతో అక్కనే ఖుషి చేద్దాము. కోలాటం పాట వాడించుకుందామా? కోలాటం సాంగ్ అక్క? నాకు కోలాటం కావాలి. నేను ఇక్కడ ఉన్నప్పుడే మంచిగా కోలాలు వేస్తాం కదా, మనం ఊర్లలో బతుకమ్మలు అప్పుడే వేస్తాము. అవును. ఇప్పుడు నువ్వు వాడుతూ ఉంటే ఇక్కడ నేను కోలాటం ఎత్తా. ఖచ్చితంగా అక్క. ఈ కోలాటం ఇప్పుడు నేను ఆడేది వెనకట పాట అనమాట. జాలే వసినవేమయ్యా, వజంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, జాలే వసినవేమయ్యా, వజంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, జాల వైసల్దారు అయ్యి జాజికాయల పోతబయ్యి, జాల వైసల్దారు అయ్యి జాజికాయల పోతబయ్యి, జాల పైసల్దారు అయ్యి జాజికాయల పోతబయ్యి, గునుగు గుబ్బల సందన గురి గింజల జాలబయ్యి, రైక మూడి గట్టుకోన రత్నాల జాలబయ్యి, పునాయం జామునయ్యి పక్కనామా నిగ్గమయ్యి, తాపున త్రిశూలమయ్యి, నిన్ను పోయి నన్ను పోయి నిలువుటద్దాలు పోయి, అద్దమూలా చూసుకుంటే ఇద్దరామే కలిసేటట్టు, జాలే జంగమయ్యా జాలే అబ్బా జాలే, జాలే పోసినవేమయ్యా, ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యో, జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా. మంచిగా ఉంది అక్క పాట. అక్క. ఈ పల్లె పాటలు ఇవన్నీ పాటలు కాకుండా నువ్వు ఉద్యమ పాటలు కూడా మస్తు పాడతావని నేను నిన్న ఒక పాట కూడా చూసినా కూడా నేను కల్లారా. మరి మనం పాడుకోకపోతే ఎట్లా? ఇప్పుడు ఖచ్చితంగా పాడుకుందాం అక్క. చలో మరి ఆ ఉద్యమాలున్న ఆ శక్తి అదంతా ఇప్పుడు మనకు బయట పడాలన్నమాట. తప్పకుండా అక్క. తొలి పొద్దు పొడిసింది నేలపై రాలింది వెలుగునీయరా మా అన్న వెలుగునీయరా, నువ్వు లేక ఇల్లు సీకటలు మోకుంది వెలుగు జల్లిపో మా అన్న వెలుగు జల్లిపో, తోడబుట్టిన నన్ను ఒంటరిని చేసావు, గారాల సెల్లికి దూరంగా వెళ్ళావు, చిన్ననాటి జ్ఞాపకాలు మిగిలించావు, తాటాకు గుడిసెలో నా మా అన్న అమ్మ శోకం విన్నవా, తాటాకు గుడిసెలో నా మా అన్న అమ్మ శోకం విన్నవా. ఇటువంటి ఉద్యమ పాటలు బాగా పాడుతుండే. అవును. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏమైనా చేసినావా అక్క? అప్పుడు ఉద్యమంలో చేయలేక, కాకపోతే స్కూల్లో ఉన్నప్పుడు పాడుతుండే. స్కూల్లో పాడేది. తెలంగాణ రాముందుకు పాడుతుండే. పల్లె పల్లెన పల్లెరు మొలిసే తెలంగాణలోనా మన పంట సేలలోనా, ఈ సాంగ్. ఇంకా గోదారి గోదారి ఓహో పారేటి గోదారి,
చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. ఇట్లాంటి పాటలు బాగా పాడేవి. ఇందులో నీకు ఇష్టమైన పాట ఏందక్క? ఈ ఉద్యమాలలో వాడే పాటలల్లో బాగా ఇష్టమైన పాట? బాగా ఇష్టం అంటే శ్రీకాంతాచారి అన్న పాట. అన్నని ఇప్పుడు మనం యాద్ చేసుకోవాల్సిన సందర్భం అని చెప్పుకోవాలి. అవునక్క. ఆ పాట షూర్ చేసేసే అక్క. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టగా ఊదుకొని దింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక. ఆవులేగా దూడెను చూస్తుంటే తల్లి ప్రేమ యాదికొచ్చేరా, రెప్ప కింద కోడి పిల్లను చూస్తుంటే మనసు తలుకు మంది బిడ్డ, గూటిలోని గుడ్డి దీపమే నన్ను చూసి నివ్వరా పోయింది కొడుక, ఓడిపోని ఒంటరితనమొచ్చేనని చెప్పి ఓదార్చుతున్నది బిడ్డ, గోస కూడా నవ్విపోయిందిరా కొడుక. మీ త్యాగాల నెత్తూటి గాయాల మరకల్నియా పువ్వుల్లా చూస్తున్నా కొడుక, ఒకరోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ పూలకు నూరెళ్ళ ఆయుషు పోయమని దేవుణ్ణి తిడుతున్నా కొడుక, అయినా ఒకరోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, పాపిష్టి దేవుడు నీతి లేని వాడు ఈ రాత రాసిండు కొడుక, పాపిష్టి దేవుడు నీతి లేని వాడు ఈ రాత రాసిండు బిడ్డ, వాడు దొంగట ఆడిండు కొడుక. ఈ సాంగ్ అసలు గింతంతా అగ్గిదగడు తాకితేనే మనం ఆవలంత దూరం పోతాము, అలాంటిది పెట్రోల్ పోసుకొని తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిందంటే అసలు బాధపడాల్సిన సందర్భం అని చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆ తల్లికైతే అసలు మనం చెప్పలేము ఆ గోస్ ఎట్లుంటుందో, అసలు వర్ణించలేని ఒక పదం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 9 నెలలు కడుపులా మోసి కల్లార చూసుకొని అయ్యో నా కొడుకు రేపటి రోజున నాకు బువ్వ పెడతాడు అనుకునే లోపలనే మాయమైపోతే అది చెప్పలేని మాట అక్క. అసలు ఎవరు ఓదార్చలేరు ఫస్ట్ ఆ తల్లిని. అక్క ఇప్పుడు ఎట్లాగో ఆనకాలం షురు అవుతున్నది, నాట్లేసే మరి టైం అని చెప్పుకోవాలి. అవునక్క, ఇంకొక 1 వీక్ అయితే మాది నాటే. అంతేనా? మరి నాటు పెట్టేటప్పుడు నన్ను పిలుస్తావా లేదా? ఖచ్చితంగా పిలుస్తా. నాకు కూడా ట్రాక్టర్ నేర్పిస్తాను. నేర్పిస్తావా? ట్రాక్టర్ నేర్పియు, ఇంకోటి బండి తోలుడు, పొలంలో వేసి నాట్లేసుడు, పిండి చల్లడం కూడా నేర్పిస్తా. అదే యూరియా అది వచ్చు గింతంత ఎప్పుడో నేర్చుకున్నా నేను ఊర్లో ఉన్నప్పుడు. ఓకే ఓకే. నేను కూడా ఇప్పుడు నీతో నత్త కాబట్టి నేను మరొక ఝాన్సీ లాగా తయారైతా. నన్ను తయారేసి పంపిస్తావు నువ్వు? అంతేనా? పంపిస్తా అక్క. నీకు ఇష్టమైన పాట, అరే ఈ పాట నేను ఎక్కడ వాడలేదు ఇప్పుడు వాడాలనుకుంటున్నా అన్న పాట ఏమైనా ఉన్నదా? అన్ని పాటలు ఉంటాయి అక్క నా మైండ్ లో. నీకు చాలా ఇష్టమైన పాట ఒకటి అక్క? చాలా ఇష్టమైన పాట రైతుదే. రైతుదేనా? మరి ఒకటి అందుకో అక్క. మృగశిర కార్తె అయితే అయిపోయింది, కానీ వర్షాలు అయితే ఇంకా కొన్ని చోట్ల వర్షాలే లేవు అసలు. సో వానదేవుని బతిలాడుకుందాం. చలో ఇప్పుడు మనం మంచిగా వానదేవుని మనస్ఫూర్తిగా బతిలాడుకొని ఈ సంవత్సరం వర్షాలు మంచిగా పడాలి, మంచిగా పండి రైతులు లాభం పొందాలని కోరుకుందాం. తప్పకుండా అక్క. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, సెల్లల్లో నీళ్ళు లేవు, సెలకల్లో నీళ్ళు లేవు, వాగుల్లో నీళ్ళు లేవు, వంకల్లో నీళ్ళు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. అక్క ఇదే సందర్భంగా ఇంకొక పాట యాద్ చేసుకుందాం, నింగి నేల కదలిక అనే పాట. అది నీ నోట్ నుండి వినాలి, లైవ్ వినాలి అనేసి నాకు అనిపిస్తున్నది. తప్పకుండా సరే షూర్ చేసే. అసలు ఈ పాట నేను ఫస్టే పాడాలి, ఎందుకంటే నాకు పేరు తెచ్చిన పాట ఇది. అవును, నేను పొలాలో పాడే టైంలో నేను అప్లోడ్ చేసిన తెల్లారే ధూమ్ధామ్ ముచ్చట్లు వచ్చింది టీ న్యూస్. చలో అక్క మరి లేట్ చేయకు, షురు చేసి. ఖచ్చితంగా అక్క. నింగి నేల కలయి
కలయిక భూతల్లి ఎదలో కదలిక భూతల్లి ఎదలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినరెందరో ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినదెందరో నింగి నేల కలయిక భూతల్లి ఎదలో కదలిక. మొదటిగా నీకు పేరు తెచ్చిన పాట అని చెప్పుకుంటారు ఇది. అవునక్క. అంతేనా? అవును. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా లైవ్ వినేసరికి ఆ గూస్ బంప్స్ వస్తున్నాయి ఇట్లా. థ్యాంక్ యూ అంటే మనం పొలాలలో ఉన్నాము, పొలాలలో నిల్చొని పాట పాడుకుంటున్నాం అనిపిస్తున్నది. చాలా అద్భుతంగా ఉన్నది అక్క ఈ పాట. ఇంకా ఏమైనా జోష్ ఉన్న పాట ఉందా? జోష్ అంటే కలనో వరమో కలవరమేమో కోయిలాలో కోయిలమ్మలాలో ఎన్నెన్ని జన్మల బంధం మనదో మల్లె చెట్టు కింద కూసున్నా మనసైనవో ముద్దు గుమ్మ లంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటూ నా మనసు దసినావే బొమ్మ. నా గురించే వాడినావు కదా, మరి పురాణం కొంచెం వాడు కదా. లిరిక్స్ అంత ఐడియా లేదు. ఏం కాదులే అక్క. అక్క నిన్ను చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. అబ్బా ఎవరమైనా ఝాన్సీ అక్క లెక్క ఉండాలి మేము అనేసి మస్తు మంది అనుకుంటారు కదా. వాళ్ళందరికీ మీరు చెప్పే మాట ఏ విధంగా ఉంటది, అది పాట రూపకంగా చెప్తే ఏ విధంగా ఉంటది? పాట రూపకంగా అంటే ముందు మాటే చెప్తా అక్క. ఓకే అక్క. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్ల అంటే దేంట్లో తక్కువ కానీ ఇందాకనే చెప్పిన. సో మనం ఏ పని చేసినా మన తల్లిదండ్రులు నలుగురిలో తలెత్తుకునేలా చేయాలి. వాళ్ళు కోరుకునేది కూడా అది. నా బిడ్డ గర్వంగా ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, నలుగురిలో ఎవరికి దగ్గర చేయి జాపి బతకొద్దు అన్నది వాళ్ళది. సో తల్లిదండ్రులు మన మీద ఒక నమ్మకంతో మనల్ని చదివిపిస్తున్నారు. సో అదే నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి. మొత్తం వాళ్ళ మీదనే భారం వేయద్దు. తల్లిదండ్రులకు మనం కూడా హెల్ప్ చేయాలి. అటు వాళ్ళకు మనం హెల్ప్ చేయాలి, ఇటు మన కష్టాన్ని మనం తెలుసుకొని ముందుకు నడవాలంటారు. అవునక్క. ఇప్పుడు మాట చెప్పినావు, మరి పాట అందుకోవాలి కదా. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామ సిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే రామ సిలుక పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామ సిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే రామ సిలుక. ఏ తండ్రి అయినా తన బిడ్డల్ని గౌరవంగానే పెంచుతాడు. బయట ఎంత పెద్ద స్థాయి ఉన్నా నాన్నది ఇంటికి వచ్చేసరికి బిడ్డ దగ్గర చిన్నోడైపోతాడు, చిన్న పిల్లగాడు అయిపోతాడు బిడ్డ దగ్గర. అంతేనా? అందుకోసము ఈ పాట అందరికి ఇప్పుడు ఆడపిల్లలకు కానీ తండ్రులకు కానీ డెడికేట్ చేసినాం అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది అక్క. నీ నోటి నుండి ఇంకా మంచిగా అద్భుతంగా అనిపిస్తున్నది. థ్యాంక్ యూ అక్క. అక్క మరి ఇందాక లవ్ సాంగ్ కూడా వాడతా అన్నావు, నాకు మాట ఇచ్చినావు, మాట తప్పద్దు కదా. తప్పకుండా షూర్ చేసేసే మా అందరి కోసము. ఓకే. ఊపిరి తీసే ఊరితాడే ప్రేమ ఊగిసలాడే నా ప్రాణం ప్రేమ పండగ పూట తన కోసం నే కొన్న పట్టు సీర ఆ సీరే నాకు ఊయలలా జోలాలి పడింది ఆ సీరే నన్ను బజ్జో వెడుతూ ఊపిరి తీసింది నేనుంటే తనకు బాధట లేకుంటే బాగుండటనే పోతే బాగుంటవా వెళ్ళిపోతా నీకోసం నేను. అక్క అసలు ఈ పాట ఎట్లా వాడాలనుకున్నావు, దేనికోసం అసలు ఈ పాట? అంటే ఈ సాంగ్ ఏంటంటే అమ్మాయి అంటే ఒక అబ్బాయిని లవ్ చేసిన తర్వాత తనని మోసం చేసి ఆమె వెళ్ళిపోతుంది అబ్బాయిని మోసం చేసి వెళ్ళిపోతుంది. ఆమె కోసం తెచ్చిన చీరని ఈయన ఊరి పెట్టుకొని చనిపోతాడు. అది నిజంగా బయట జరిగిన సిచ్యువేషన్ మీద దిలీప్ దేవగన్ అన్న రాసిన పాట ఇది. చూడు అసలు ఇప్పుడు అంటే కొన్ని రోజుల క్రితం కాదు కానీ కొన్ని సంవత్సరాల వెనుక కన్నా పర్లేదు మనము, ఎందుకంటే ఆడోళ్ళ వల్ల అబ్బాయిల వల్ల ఆడోళ్ళు చనిపోతుండే, కానీ ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిల వల్లనే మగవాళ్ళు చనిపోవాల్సి వచ్చిన సందర్భం ఉన్నది. అవునక్క. అక్క మీకు అవకాశం వస్తే తెలంగాణను ప్రపంచానికి అంకితం చేయాలి అన్నా, తెలంగాణ గురించి చెప్పాలన్నా, ఏదన్నా ఒక పాట వాడాలి అని అనిపిస్తుంది కదా, అప్పుడు అందరికీ మీరు ఏ పాటను అంకితం చేస్తారు?
నాగేటి సాలల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులో నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ, పారేటి నీళ్ళల్లా పానాదులల్లా, పూసేటి పువ్వుల్లా పూనాసాలల్లా, కొంగు జాపిన నేల నా తెలంగాణ, నా తెలంగాణ, పాలు తాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ. ఈ సాంగ్ అక్క. బా అసలు డెడికేట్ చేసేసినావు ఇప్పుడు అందరికి. అంతే అక్క. చాలా అద్భుతంగా ఉన్నాయి అక్క నీ పాటలు కానీ నీతో ఇట్లా మాటలు మాట్లాడడం కానీ చాలా అసలు మీ ఊరి ముచ్చట్లన్నీ తీసుకున్నాము. ఇంకోటి మీ ఇంట్లో పరిస్థితి ఏంది, పాటలు ఎట్లా అసలు పాటల ప్రపంచానికి ఎట్లా వచ్చినావు అన్నది కూడా మంచిగా ముచ్చట్లు పెట్టినాం కదా. ఇక నీకు కూడా బస్సుకి యాళ్ళు అవుతున్నది, మళ్ళీ నేను ఎక్కించి రావాలి నాయే. కానీ అక్క తప్పకుండా నేను మీ ఊరికి వస్తా, నాకు ట్రాక్టర్ దోలు నేర్పియాలి, ట్రాక్టర్ దోలుకుంటా మంచిగా నాట్లు వేసుకుంటా, ఇంకేమేం పనులు ఉంటాయి నాకు చెప్పనీకి అత్తలేదు, అన్ని పనులు నేర్పిస్తా అంతేనా. ఆ పనులు అన్నీ వేసుకుంటా మీ ఊరికి వచ్చి మంచిగా మీ వాళ్ళందరితో కలిసి మంచిగా నాటుకోడు వండుకొని. నాటుకోడు వద్దు, మనం పొలాల గట్ల కాడికి పోతాం కాబట్టి మంచిగా మామిడికాయ పచ్చడే కావాలి. ఏడేడు అన్నంలో మంచిగా మామిడికాయ పచ్చడి వేసుకొని తినుకుంటా ముచ్చట్లు పాటలు అన్ని నేర్చుకుందాం. తప్పకుండా నువ్వు నేర్పిస్తావు దగ్గర. ఖచ్చితంగా ఖచ్చితంగా మీ ఊరికి వచ్చి మంచిగా నీతో అన్ని పనులు నేను నేర్చుకొని నువ్వు నాకు నేర్పిస్తావు కాబట్టి అప్పుడు ఇంకిన్ని పాటలు పాడుకుందాం. వెళ్ళొద్దాం మరి. ఖచ్చితంగా. మా వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అక్క, ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్పాలంటే నా కష్టాన్ని మాత్రం తక్కువ చేయకండి దయచేసి. ఎందుకంటే నేను నిజంగా హార్డ్ వర్క్ చేస్తున్నా, వీడియోస్ కోసం అయితే అస్సలు చేస్తలేను. వీడియోస్ కోసం చేయాలంటే నేను ఇంత ముందుకే చెప్పిన, నాకు ఒక 30 seconds కాదు అంతకన్నా తక్కువే చాలు. నేను ఇప్పుడు ఒక వీడియో పెట్టాలంటే అక్క పొద్దు నుంచి నైట్ వరకు పెడతా కదా అక్క. చేసే కష్టం మొత్తం వీడియో రూపంలో అయితే చూపెట్టలేం. నేను పొద్దున్నాక చేసే పని ఒక 1 minute లో చూపిస్తా, అయినా కూడా వాళ్ళు అప్పటికి కూడా నమ్మట్లేరు. ఇక అక్క జనాలు అంటేనే ఉంటారు, ఇక మనం పట్టించుకోవద్దు. ఏం చేస్తాం, మన పని ముందడికి సాగాలంటే ఇవన్నీ వదిలేసేయాలి. ఇంకా ఎవరికైనా నా ఛానల్ విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. సింగర్ ఝాన్సీ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. తప్పకుండా అక్క. అసలు మిమ్మల్ని కలుసుకున్నాడు కానీ మీతో ఇట్లా మాటలు మాట్లాడడం, పాటలు పాడించుకోవడం మస్తు అనిపిస్తున్నది నాకు. ఇటువంటి పాటలు ఎన్నో ఎన్నో వాడాలని కోరుకుంటున్నా. నీకు సినిమాలలో కూడా అవకాశం రావాలి, సినిమాలలో పాట పాడే అవకాశం రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. తప్పకుండా వస్తుంది ఆ ఛాన్స్. మంచిగా పోయిరాను రక్క, ఇక నేను కూడా వెళ్ళొస్తా. థ్యాంక్ యూ అక్క. చూసిండ్రు కదా, ఈ వారం మన ఫోక్ జాతరలో ఒక మంచి అద్భుతమైన పల్లె గొంతు అని చెప్పుకోవద్దు, రైతు బిడ్డ గొంతు అని చెప్పుకోవాలి. అక్క పాటలు ఎట్లా అనిపించినాయి? మస్తు కనిపించినాయి కదా. ఇగో మళ్ళొక వారం ఇంకొక సింగర్ తోని మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. నమస్తే.